హలో గైస్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. గుడ్ మార్నింగ్ అండి. లైక్ నిన్న అప్డేట్లో చెప్పినట్టు ఈరోజు నుంచి సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్లో, లైక్ ఇన్స్టిట్యూట్స్లో కానీ థియేటర్స్లో కానీ ఎట్సెట్రా, వేర్ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కడైతే ఉంటే వాటిపైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అందుకు గాను గవర్నమెంట్ ఆర్డర్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా అమలు అవ్వడం వల్ల ఇన్స్టిట్యూట్లో లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం ఇప్పుడు అవ్వట్లేదు. కాబట్టి మరి లైక్ ఎవ్రీడే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, లైక్ ఆ కంటిన్యూయేషన్ ఉంటుంది, మీరు డైలీ నేర్చుకోవచ్చు. సో ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు లైక్ ఫైన్ ఎంతవరకు అయితే గవర్నమెంట్ ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటుందో లైక్ 2 or 3 డేస్లో నార్మల్ రిలాక్స్ చేయొచ్చు అంటున్నారు. కాబట్టి ఆ టైంలో మనం ఏంటి అంటే లైవ్ క్లాసెస్ అనేది డ్యూ టు దిస్ రీజన్ సాధ్యపడట్లేదు. కాబట్టి లైక్ నార్మల్ మనం ఆల్రెడీ ఒక క్లాస్ అంటే రికార్డెడ్ క్లాస్ లాగా మనం ఇప్పుడు చేస్తున్నామండి. బట్ ఇది కూడా మనకి ఏంటి అంటే లైక్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆల్మోస్ట్ లైక్ లైవ్ క్లాసెస్ లాగానే, లైక్ కొంత టాపిక్ అనేది మనం నేర్చుకుంటాము. సో అది మనకి క్లియర్గానే స్పష్టంగానే అర్థమయ్యే పేస్లోనే అట్లా వెళ్ళి మనకు అది అర్థం అవ్వడానికే చూస్తామండి మ్యాక్సిమం. కాబట్టి మనం యాజ్ యూజువల్ ఈరోజు స్కెడ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకి మార్నింగ్ ఏముంటుందండి, లైక్ టైమింగ్స్ కూడా లైక్ సేమ్ చూసుకున్నట్లయితే 9:30 to 11 వచ్చేసరికి మనకి ఈరోజు జోగ్రఫీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హాఫ్ అన్ అవర్ మీరు బ్రేక్ తీసుకోవచ్చు. 11:30 to 1 వచ్చేసరికి మనకి ఈరోజు పాలిటీ ఉంటుందండి. సో ఈ 2 క్లాసెస్ మనకు ఉంటాయి అన్నమాట ఈరోజు, జోగ్రఫీ అండ్ పాలిటీ. సో ఇప్పుడు మనం జోగ్రఫీ అనేది స్టార్ట్ చేద్దాం. జోగ్రఫీలో మనం లాస్ట్ టైం లైక్ ఫస్ట్ అసలు జోగ్రఫీ ఏ పరంగా వెళ్ళాం, ఫస్ట్ జోగ్రఫీ మనం అవర్ యూనివర్స్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ యూనివర్స్ స్టార్ట్ చేసాం, విశ్వం. తర్వాత ఎక్కడికి వచ్చాము, సోలార్ సిస్టమ్కి వచ్చాము. సోలార్ సిస్టంలో ప్లానెట్స్ గురించి చూసాము, కమెట్స్ గురించి చూసాము. నెక్స్ట్ మనం మిటియోర్స్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. కొంచెం ఉంటుంది ఇంకా సోలార్ సిస్టమ్. సో ఈరోజు సోలార్ సిస్టమ్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మనము టాపిక్స్లో మన కంటెంట్స్ ఇండెక్స్ మనం అనుకున్నాం కదా ఏమేమి చదవబోతున్నాము. అందులో మనము సోలార్ సిస్టమ్ అయిపోయాక ఏమనుకున్నామండి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అనేది చదువుతాము అనుకున్నాం కదా మనం. సో నెక్స్ట్ మనం చదవాల్సింది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. అంటే సోలార్ సిస్టమ్ కొంత ఏదైతే రిమైనింగ్ ఉందో అది కంప్లీట్ అయిపోయాక మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అనేది చదవడం జరుగుతుందండి ఈరోజు. సో లైక్ డౌట్స్ ఉంటే ఎట్లా సార్ అన్నట్టు నిన్న కొంతమంది అడగడం జరిగిందండి ఛానల్కి. సో డెఫినెట్లీ మనం ఆల్మోస్ట్ లైవ్ క్లాసెస్ లాగానే అదే పేస్లో మనం ఏదైతే అనుకుంటున్నామో ఎంత కవర్ చేయాలి ఆ క్లాస్లో ఆ టైప్లోనే మనం వెళ్దాము. సో ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఇది మనకు లైవ్ క్లాస్లోనే ఉంటుంది. బట్ నాకు తెలిసి 2 or 3 డేస్ ఉంటుందండి రెస్ట్రిక్షన్ అంతే. తర్వాత అట్లీస్ట్ లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకేమో రిలాక్సేషన్ ఇవ్వచ్చు అన్నట్టు లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎట్లా ఉంటుందో. బట్ వాట్ ఎవర్ ఏంటి అంటే మనము కండిషన్స్ బయట ఎట్లా ఉన్నా మనం ఏ విధంగా మనం ఏదైతే అనుకున్నామో ఆ టాపిక్ ఎట్లా చదవాలి, ఎట్లా వెళ్ళిపోవాలనేది మనం మైండ్ సెట్లోనే ఉండాలి. సో వాట్ ఎవర్ ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల లైవ్ అవ్వకపోవడం అయితే ఏముందండి, మనం అనుకున్నట్లు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సిలబస్ ఆ పరంగానే మనం వెళ్ళిపోదాం. మనకేమీ వాటి వల్ల మనకి స్టాపేజ్ అనేది ఉండకూడదు అనమాట. సో ఓకే, స్టార్ట్ చేద్దాం. మిటియోర్స్ అండి, మిటియోర్స్తో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. మిటియోర్స్ని తెలుగులో ఏమంటారు, ఉల్కలు అంటారు. ఉల్కలు, మిటియోర్స్ని ఉల్కలు అంటారు. సో మిటియోర్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, మిటియోర్స్ ఇట్లా ఎంత బాగా, మిటియోర్ షవర్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇమేజ్. సో మిటియోర్స్ గురించి వస్తే వీటినే ఏమంటారు అంటే షూటింగ్ స్టార్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్స్ అనేవి ఇట్లా పైనుంచి ఇట్లా పడుతున్నట్లు ఇట్లా షూటింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఇట్లా షూట్ అవుతున్నట్టు స్టార్స్ అన్ని. అందుకని మిటియోర్స్ని ఏమంటారు అంటే షూటింగ్ స్టార్స్ అంటారు. షూటింగ్ స్టార్స్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వేటిని షూటింగ్ స్టార్స్ అంటారు అంటాడు, కమెట్స్నా లేకపోతే ప్లానెట్స్నా, ఆస్ట్రాయిడ్స్నా, మిటియోర్స్నా అని. మిటియోర్స్ని ఉల్కల్ని మనము షూటింగ్ స్టార్స్ అని అంటాము. అది ఫస్ట్ పాయింట్. మిటియోర్స్కి సంబంధించి సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇవి ఒక రాకీ బాడీస్ అండి. ఇవి ఒక రాకీ బాడీస్. అయితే ఈ రాకీ బాడీస్ మన భూమి ఉపరితలం వైపు వచ్చినప్పుడు భూమి పైన వాతావరణం ఉంటుంది కదండి, భూమి పైన ఎర్త్ పైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణం దగ్గరికి ఇది వచ్చినప్పుడు చాలా స్పీడ్గా మరి పడుతుంటాయి కదండి. ఎందుకు పడుతుంటాయి భూమి వైపు? భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షించబడి భూమి వైపు వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఈ రాయి లాంటి ఆబ్జెక్ట్ ఇట్లా మనకి చాలా స్పీడ్, హై స్పీడ్తో
భూమి వైపు వస్తున్నప్పుడు ఇక్కడ మనకి గాలి ఉంటుంది. సో వెరీ హై స్పీడ్తో ఒక ఆబ్జెక్ట్ ఇట్లా వస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాతావరణం ఎయిర్కి మరియు ఆబ్జెక్ట్కి మధ్యన ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది కదండి. ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్లో చాలా హై టెంపరేచర్ పెరిగి ఒక కొత్త సెటన్ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ దాటిన తర్వాత అవి ప్రకాశవంతంగా మండడం స్టార్ట్ అవుతాయి. సో అట్లా మండుతూ అవి భూమి వైపు ఇంకా అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటుంటాయి. ఈ క్రమంలో కొన్ని మిటియోర్స్ ఏమవుతాయి అంటే గాలిలోనే లైక్ అవి మండి గాలిలోనే ఆవిరైపోతాయి, ఎండ్ అయిపోతాయి. ఒకవేళ కొంచెం పెద్దవనుకోండి, ఆవిరి అవుతూ ఉండి కిందకు వస్తూ ఉండి కూడా అంటే ఇంకా పూర్తిగా ఆవిరైపోదు, అక్కడ ఉన్న సబ్స్టెన్స్ అంతా అంతరించిపోదు, ఇంకా రాయి ఉంటుంది, మండుతూ ఉంటుంది, అట్లాగా భూమి మీద పడడం కూడా జరుగుతుంది అనమాట. సో మనము చూస్తాము ఎవ్రీథింగ్ లైక్ 3 కండిషన్స్ ఉంటాయి ఎట్లా అనేది మనం ఇక్కడ చూస్తాము. సో ఒక రాయి లాంటి బాడీ ఇది భూమి ఉపరితలం పైకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న వాతావరణంతో రాపిడి వల్ల ఫ్రిక్షన్ వల్ల హై టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరిగి అది మండడం స్టార్ట్ అవుతుంది. కొన్ని మిటియోర్స్ ఏంటంటే మండి గాల్లోనే ఆవిరైపోతాయి, అంతమైపోతుంది. కొన్ని మిటియోర్స్ పెద్దగా ఉన్నట్లయితే మండుతూ ఉండి అది పూర్తిగా గాల్లో అంతమవ్వదు, అది ఇన్ఫ్యాక్ట్ భూమిని ఢీకొనడం కూడా జరుగుతుంది. అది సెకండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మరి ఈ మిటియోర్స్ అంటే కొంచెం ఈ రాయల్లాగా ఉంటున్నాయి కదా, ఈ మిటియోర్స్లో అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, కాంపోజిషన్ ఆఫ్ మిటియోర్స్ ఏంటి, వీటిపైన కూడా అడుగుతుంటాడు అనమాట. సో మిటియోర్స్ లోపల అసలు ఏమేమి ఉంటాయి, ఈ ఉల్కల్లో ప్రధాన రసాయనిక మూలకాలు ఏంటి అంటే కాంపోజిషన్ అంటాం. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ వీటిలో ఐరన్ ఉంటుందండి, ఫెర్రస్ ఉంటుందన్నమాట. ఎక్కువ చూసుకుంటే ఉల్కల్లో అంటే మిటియోర్స్లో ఉండేది ఫెర్రస్, దాదాపుగా 38% ఫెర్రస్ ఉంటుంది. నెక్స్ట్ మిటియోర్లో నెక్స్ట్ ఉండే ఎలిమెంట్ మూలకం ఎక్కువ ఏది అంటే ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే 29% ఉంటుంది. నెక్స్ట్ మిటియోర్లో ఎక్కువ ఉండేది ఏంటి అంటే సిలికాన్ ఎంత ఉంటుంది అంటే 14%. సో ఇది మేజర్ కాంపోజిషన్ ఆఫ్ మిటియోర్స్ అండి. మనకి మిటియోర్ తర్వాత మిటియోరైట్స్ అని ఉంటాయి. సో మిటియోరైట్స్ గురించి చూద్దాం. మిటియోర్స్ ఒకటి అంటే ఉల్కలు మిటియోర్స్ అంటే. నెక్స్ట్ మనం చూస్తుంది మిటియోరైట్స్ అంటే ఉల్కపాతాలు అంటాం. ఉల్కపాతాలు. సో నేను మీకు ఇందాక ఇక్కడ చెప్పినట్లు ఏ ఉల్కల్లో అయితే అంటే ఏ మిటియోర్స్ అయితే భూమి వాతావరణంకి వచ్చినప్పుడు మండుతూ కొంత భాగం ఆ మిటియోర్లో కొంత భాగం గనక భూమిని ఢీకొనడం జరిగితే వాటిని మిటియోరైట్స్ అంటాము, వాటినే ఉల్కపాతాలు అంటాము. ఓకే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గాల్లోనే ఉండి ఒక రాకీ బాడీ అట్లా ఉంటే మిటియోర్ అంటాము. ఆ బాడీ కనుక మండుతూ పూర్తిగా గాల్లో వాతావరణంలో అంతరించకుండా భూమిని ఢీకొనట్టే అప్పుడు దాన్నే మిటియోరైట్ అంటాం. మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఎగ్జామ్స్లో ఏమడుగుతాడంటే ఈ మిటియోరైట్ వల్ల ఒక స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ అంటే ఒక జీవులు ఒక టైప్ ఆఫ్ జీవులు అనేవి అంతరించబడ్డాయి, ఏ జీవులు అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఉల్కపాతాలు మూలంగా భూమిపై నశించిన జీవులు ఏవి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ గాట్ ఎక్స్టింక్ట్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ మిటియోరైట్స్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఏమనాలంటే మనము డైనోసార్స్ అనాలి. ఎందుకంటే డైనోసార్స్ అనే జీవరాశులు ఉన్నప్పుడు అవి డామినెంట్ స్పీషీస్గా ఉండేవి భూమిపైన. ఆ డామినెంట్ స్పీషీస్గా ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఎక్కువ శాతంలో మిటియోరైట్స్ పడడం జరిగింది. మిటియోరైట్స్ అంటే ఏంటి, అవి రాయ సబ్స్టెన్సెస్ స్పేస్ నుంచి వస్తూ భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షించబడతాయి. అయితే భూమి వాతావరణంకి వచ్చేసరికి రాపిడి వల్ల మండుతూ ఉంటుంటాయి. అవి కొంచెం పెద్ద సైజులో ఉండడం వలన అవి గాల్లోనే అంతరించకుండా భూమిని ఢీకొనడం కూడా జరుగుతుంది. వాటిని మిటియోరైట్ ఉల్కపాతాలు అంటాము. సో ఇవి డైనోసార్స్ ఉన్న సమయంలో ఎక్కువ ఏరియాస్లో పడ్డాయండి ఒకేసారి. దాంతో ఇక్కడ చాలా ఇవి అంత స్పీడ్తో వచ్చి భూమిని ఢీక్కుంటాయి కాబట్టి చాలా డ్యామేజ్ జరుగుద్దండి. బయటికి చాలా ఎర్త్ నుంచి ఢీకొనడంతో చాలా పాయిజనస్ గ్యాసెస్ కూడా అట్లాగా రిలీజ్ అవుతుంటాయి. అవన్నీ లైక్ బ్రీతింగ్ యానిమల్స్ కన్నా హ్యూమన్స్ కన్నా ప్లాంట్స్ కన్నా వేటికన్నా బ్రీతింగ్కి అంత కండ్యూసివ్ కాదు. అందుకనే డైనోసార్స్ సఫకేటింగ్ వల్ల వాటి వల్ల అంతరించాయని చెప్పి ఒక థియరీ అనమాట. కాబట్టి మిటియోరైట్స్ అంటే ఇవి. సో ఇక్కడ మీకు చూడండి క్లియర్ కట్గా చెప్తాను. మనకి 3 ఉంటాయి, మిటియోరాయిడ్,
మిటియోరైట్. మిటియోరాయిడ్ అంటే ఏంటి? జనరల్గా స్పేస్లో తిరిగే ఒక చిన్న రాకీ బాడీస్, వాటిని మిటియోరాయిడ్స్ అంటాం. అంటే ఇది ఇంకా భూమి వైపు రావట్లేదు, జనరల్గా ఎక్కడో స్పేస్లో ఉంది, మనకు సంబంధం లేదు ఇంకా. సో స్పేస్లో ఒక రాయిని మనం, అదే బాడీని మన భూమిపైకి రాకుండా స్పేస్లో ఉంటే మిటియోరాయిడ్ అంటాము. ఒకవేళ అది భూమి గురుత్వాకర్షణ శక్తిగా ఆకర్షించబడి భూమి వైపు వస్తుంటే, భూమి వాతావరణంలో ఎంటర్ అయిన తర్వాత, అంటే భూమి వాతావరణం ప్రవేశించిన తర్వాత దాన్ని మనము మిటియోర్ అంటాము. ఎప్పుడైతే ఈ మిటియోరైడ్ అనే ఆబ్జెక్ట్ పదార్థం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందో, అక్కడ భూమి వాతావరణంతో అది రాపిడి వల్ల, ఫ్రిక్షన్ వల్ల మండడం మొదలవుతుంది. ఇక్కడ చూసారు కదండి, ఇది మండడం మొదలవుతుంది. ఇక్కడ మనకు ఆ ఇమేజే ఇదనమాట. ఇక్కడ ఎందుకు ఇట్లా కనబడుతుంది వెనకాల ఇదంతా తోకలాగా ఇవన్నీ అంటే, అక్కడ మండుతూ ఉంది అది, దాంతో దీన్ని టైల్ టైప్ ఆ టైప్ వస్తుంది అనమాట ఇట్లా. సో అప్పుడు దాన్ని మిటియోర్ అంటాము. ఒకవేళ ఈ మిటియోర్ కనుక భూమి సర్ఫేస్ పైన, ఉపరితలం పైన ఢీకొనితే అప్పుడు దాన్ని మనము మిటియోరైట్ అంటాము. సో ఈ డిఫరెన్స్ క్లియర్ కదండి, మిటియోరాయిడ్, మిటియోరైట్. దీంతో మనకి సోలార్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిందండి. అయితే సోలార్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళే ముందు సోలార్ సిస్టమ్కి సంబంధించి మనం బ్రీఫింగ్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక ఆర్డర్లో పెట్టడం జరిగింది, అది బ్రీఫింగ్ లాగా మనం చూద్దామండి. సో దట్ సోలార్ సిస్టమ్ మనకు కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే లైక్ ఇది బ్రీఫ్ అండి, సమరీ టైప్. ఇప్పుడు మనం చూద్దాము. సోలార్ సిస్టమ్ చదివినప్పుడు మనం ఆల్రెడీ ఏమనుకున్నాము, లైక్ సూర్యుడి తర్వాత ఉన్న 4 ప్లానెట్స్, సూర్యుడి తర్వాత ఉన్న 4 ప్లానెట్స్ ఏమొస్తుంది, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఈ 4 కనుక మనం చూసుకున్నట్లయితే వీటిని మనము ఇన్నర్ ప్లానెట్స్ అంటాము అనుకున్నాం కదా. వాటినే మనము టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము. సాలిడ్ ప్లానెట్స్ అని మీకు నిన్నప్పుడు అన్నాను కదండి, సాలిడ్ ఆర్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటామని. ఎందుకు అంటే ఇవి ఎక్కువ సాలిడ్తో ఉంటాయి అన్నమాట లోపల. వేరస్ తర్వాత వచ్చిన ప్లానెట్స్ లైక్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వచ్చేసరికి అవి ఎక్కువగా గ్యాస్తో నిండి ఉంటాయి, అందుకనే వాటిని గ్యాషియస్ ప్లానెట్స్ అంటాము. వేరస్ వీటిని మనము టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము. సో ఈ పాయింట్ ఓకే కదండి. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటున్నాడు ఫస్ట్. అంటే ఏంటి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, జోవియన్ ప్లానెట్స్ అంటున్నాడు. వీటిని గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాషియస్ ప్లానెట్స్ ఉన్నాయి కదండి, వీటినే జోవియన్ ప్లానెట్స్ అని కూడా అంటాము. సో జోవియన్ ప్లానెట్స్ అంటే ఏమొస్తాయి, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. వీటిని మనం ఏమంటాము, అవుటర్ ప్లానెట్స్ అని కూడా అంటాము. వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ వీటిని గ్యాషియస్ ప్లానెట్స్ అని కూడా అంటాము. డ్వార్ఫ్ ప్లానెట్స్ అని ఉంటాయండి, ఇది మనం చూసాం కదా, డ్వార్ఫ్ ప్లానెట్స్ గురించి చదివాం ఈ టాపిక్. సో ప్లూటోని ప్లానెట్ స్టేటస్ నుంచి తీసేసి డ్వార్ఫ్ ప్లానెట్కి ఇవ్వడం జరిగింది అని కూడా ఇప్పుడు అనుకున్నాం. సో డ్వార్ఫ్ ప్లానెట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిరీస్, ప్లూటో, హామియా, మేకమేక్, ఎరిస్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డ్వార్ఫ్ ప్లానెట్స్ అండి. ఇక్కడ ఇది ఎందుకు ఇస్తున్నా అంటే పాయింట్, రేపు పొద్దున్న మేబీ ఎగ్జామినర్ ఏమని అడుగుతాడు, కింద 4 ఇచ్చి కింద వాటిలో డ్వార్ఫ్ ప్లానెట్ కానిది ఏది అంటాడు. లైక్ ఈ వీటిలో ఏదైనా 3 ఇస్తాడు, 4వది మేబీ గ్యానిమేడ్ అంటాడు. ఈ గ్యానిమేడ్ ఏదైతే ఉందో అది డ్వార్ఫ్ ప్లానెట్ కాదండి, అది శాటిలైట్ అనమాట. సో ఆ రకంగా క్వశ్చన్స్ అనేది అడగడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనుకున్నాం, అంటే ఈ మార్స్ ఉంటుంది కదా, మార్స్కి నెక్స్ట్ ఏముంటుంది, జూపిటర్ ఉంటుంది. అయితే మార్స్కి జూపిటర్కి మధ్యన చాలా యాస్ట్రాయిడ్స్ ఉంటాయి అన్నమాట, ఒక బెల్ట్ లాగా ఉంటాయి. అవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఆ బెల్ట్నే మనము ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. అయితే ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్లోనే సిరీస్, ఇక్కడ మనం అనుకున్నాం కదా డ్వార్ఫ్ ప్లానెట్ సిరీస్ ఉంటుంది అని. సో ఆ సిరీస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ చూసాం. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ నెప్ట్యూన్ దాటి మళ్ళీ ఇక్కడ అన్ని చాలా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయండి. ఇది దాటి అంటే ఫస్ట్ మార్స్కి జూపిటర్కి మధ్యలో చాలా చూస్తాం ఆస్ట్రాయిడ్స్. దాని తర్వాత మళ్ళీ సోలార్ సిస్టమ్ అయిపోయిన లాస్ట్ ఎండింగ్ ఏంటి సోలార్ సిస్టమ్కి, నెప్ట్యూన్ కదండి. నెప్ట్యూన్ దాటి మళ్ళీ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. వీటిని మనము కేబీఓస్ అంటాం, అంటే క్యూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్. ఆ బెల్ట్ని మనము క్యూపర్ అంటాం. ఎందుకు క్యూపర్ బెల్ట్ అంటాము, క్యూపర్ అనే వ్యక్తి అది కనుక్కున్నాడు కాబట్టి అక్కడ ఇట్లా బెల్ట్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయని. సో దాన్ని మనం క్యూపర్ బెల్ట్ అంటాము. అయితే ఆ క్యూపర్ బెల్ట్లో ఇవి ఉంటాయి ఏంటి, ప్లూటో అంతే కదండి, నెప్ట్యూన్ తర్వాతే కదా.
సో ప్లూటో, హామియా, మెకెమేక్ అనేది క్యూపర్ బెల్ట్లో ఉంటాయి. వేరే ఇక్కడ ఎరిస్ అనే ఒక డ్వార్ఫ్ ప్లానెట్ ఉంది కదండి, ఆ ఎరిస్ అనేది క్యూపర్ బెల్ట్ దాటి వేరే దగ్గర ఉంటుంది. సో ఇట్ లైస్ బియాండ్ క్యూపర్ బెల్ట్లో కూడా కాదు. సో ఈ పాయింట్ ఓకే కదా. నెక్స్ట్, మన భూమి నుంచి చూస్తున్నప్పుడు ప్రకాశవంతంగా కనబడే గ్రహం ఏది అంటే వీనస్ అని చెప్పాలి. అందుకని వీనస్ని మనము బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా అంటాము. నెక్స్ట్, భూమి యొక్క కవలగా ఎర్త్స్ ట్విన్గా మనం ఏ ప్లానెట్ని చెప్పుకుంటాము అంటే వీనస్ని చెప్పుకుంటాము. నెక్స్ట్, అన్ని ప్లానెట్స్ ఒక డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి, తన వైపు అంటే తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు అన్ని ప్లానెట్స్ ఒక డైరెక్షన్లో తిరిగితే వీనస్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే అన్ని ప్లానెట్స్ లైక్ వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంటాయండి, వీనస్ మాత్రం ఈస్ట్ టు వెస్ట్ రొటేట్ అవుతుంటుంది తన వైపు తను తిరుగుతున్నప్పుడు. దాన్నే మనం రెట్రోగ్రేడ్ రొటేషన్ ఆఫ్ వీనస్ అంటాము అనుకున్నాం కదా. సో అన్ని ప్లానెట్లు తిరుగుతున్నందుకు ఆపోజిట్ వీనస్. నెక్స్ట్, బాగా రింగ్స్ ఉన్న, బాగా ప్రామినెంట్గా అంటే స్పష్టంగా రింగ్స్ ఉన్న ప్లానెట్ ఏది అంటే శాటర్న్. శాటిలైట్స్ లేని గ్రహాలు, మూన్స్ లేని గ్రహాలు ఏవి అంటే మెర్క్యూరీ, వీనస్కి ఉండవు. నెక్స్ట్, ద ప్లానెట్ విత్ ద లాంగెస్ట్ డే. ఇప్పుడు ఏ గ్రహంలో అయితే ఆత్మభ్రమణ రొటేషన్ మ్యాక్సిమం టైం పీరియడ్ ఉంటుందో ఆ ప్లానెట్లో డే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం నైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఏ ప్లానెట్లో డే అనేది, పగలనేది ఎక్కువ సమయం ఉంటుంది అంటే ఆన్సర్ వీనస్ అండి. దాదాపుగా 243 రోజులు ఉంటుంది పగలు కంటిన్యూస్గా. నెక్స్ట్, ఏ ప్లానెట్లో అతి తక్కువ పగటి సమయం ఉంటుంది అంటే జూపిటర్లో ఉంటుంది. కేవలం 9 గంటల 55 నిమిషాలు మాత్రమే పగలు ఉంటుంది. ఎందుకు అంటే ఈ జూపిటర్ యొక్క రొటేషన్ టైం పీరియడ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ డే టైం తక్కువ ఉంటుంది. డే అండి, ఇది డే అంటే 1 full డే అన్నట్టు, 1 full డే. ఎందుకంటే ఇది మొత్తం ఒక రొటేషన్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది అన్నట్టు, కాబట్టి ఒక ఫుల్ డే ఇది. నెక్స్ట్, ఏ ప్లానెట్ని మనము మార్నింగ్ స్టార్ లేకపోతే ఈవినింగ్ స్టార్ అంటాము, చాలా ఎగ్జామ్స్లో అడిగాడండి ఇది. సో వీనస్ని అంటాము. నెక్స్ట్, మన భూమికి దగ్గరగా ఉన్న స్టార్ అంటే యాక్చువల్గా అయితే ఇక్కడ సన్ అని చెప్పాలండి, భూమికి దగ్గరగా ఉన్న స్టార్ అని. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే సూర్యుడు కాకుండా మన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని అడుగుతాడు. అంటే పర్ఫెక్ట్గా అడగాలంటే అట్లాగా అడగాలి, ఎందుకంటే భూమికి దగ్గర ఉన్న నక్షత్రం అంటే ఆబ్వియస్లీ సన్నే అవుతుంది. కాబట్టి సన్ కాకుండా అనేది మెన్షన్ చేయాలి క్వశ్చన్లో. ఒకవేళ ఇట్లా చేయకపోతే ఆప్షన్స్ బట్లో సన్ అని పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇస్తున్నవాడు మీనింగ్ ఏంటి అంటే ద స్టార్ నియరెస్ట్ టు ద ఎర్త్ అపార్ట్ ఫ్రమ్ ద సన్ ఈజ్, సన్ కాకుండా మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని. సో ఆన్సర్ ప్రాక్సిమా సెంచురీ. అప్పుడు మనం ఇవన్నీ చూసామండి పాయింట్స్, యాక్చువల్లీ ఇక్కడ జస్ట్ బ్రీఫింగ్ లాగా అంతే. నెక్స్ట్, ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈస్ వీనస్. మనం అనుకున్నాం కానీ వీనస్ చదివినప్పుడు సూర్యుడికి దగ్గరగా మెర్క్యూరీ, తర్వాత వీనస్ ఉంటుంది. మరి మెర్క్యూరీకి ఎక్కువ టెంపరేచర్ ఉండాలి కదా అంటే మెర్క్యూరీలో వాతావరణం అనేది ఉండదు కాబట్టి టెంపరేచర్ రిటెన్షన్ ఉండదు, కాబట్టి టెంపరేచర్ అంత ఎక్కువ వెళ్ళే ఛాన్స్ లేదు. వేరే వీనస్ వచ్చేసరికి టెంపరేచర్ కాస్త ఉంటుంది, అందుకే టెంపరేచర్ అట్మాస్ఫియర్ కాస్త ఉంటుంది, అందుకే టెంపరేచర్ బాగా హైకి వెళ్ళే స్కోప్ ఉంటుంది. కాబట్టి అత్యధికంగా ఉష్ణోగ్రత కలిగిన గ్రహం ఏది మన సౌర కుటుంబంలో అంటే వీనస్ అని చెప్పాలి మనం. టెంపరేచర్ ఎంత దాకా వెళ్ళొచ్చు అంటే మ్యాక్సిమం టెంపరేచర్ 462 degrees సెంటిగ్రేడ్ వెళ్ళొచ్చండి. నెక్స్ట్, కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈస్. అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన గ్రహం ఎక్కడ మనకు చూస్తాము అంటే యురేనస్లో చూస్తాం, లాస్ట్ ఉంటుంది. అంటే యురేనస్ని కోల్డ్ ప్లానెట్ అని కూడా అంటామండి. యురేనస్లో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే టెంపరేచర్ లీస్ట్ -216 degrees సెంటిగ్రేడ్ వరకు వెళ్ళొచ్చండి. అంటే ఊహించుకోండి, -216 degrees సెంటిగ్రేడ్ అంటే చాలా చలిగా అనమాట. నెక్స్ట్, మొత్తం సౌర వ్యవస్థలో 8 ప్లానెట్స్ ఉంటాయి కదా, 8 గ్రహాలు. 8 గ్రహాల్లో అత్యధికంగా సాంద్రత కలిగిన గ్రహం ఏది, హయ్యెస్ట్ డెన్సిటీ ప్లానెట్ ఏది అంటే ఎర్త్ అని మనం అనాలి. లోయెస్ట్ డెన్సిటీ ఏంటి అంటే సాటర్న్ అని అనాలి. మనం చూసాం కూడా ఈ పాయింట్స్ అన్ని. నెక్స్ట్, శాటిలైట్స్ ఉంటాయి కదండి. సో శాటిలైట్ అంటే ఒక గ్రహం చుట్టూ తిరిగే మూన్స్ అనమాట, చంద్రులు లాంటివి. మన భూమికి ఏ విధంగా చంద్రుడు ఉన్నాడు శాటిలైట్ న్యాచురల్గా, అట్లాగా శాటిలైట్స్ పరంగా మాట్లాడుతున్నప్పుడు, మూన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అతి పెద్ద మూన్ శాటిలైట్ ఏది అంటే గ్యానీమేడ్ అనమాట. ఇది జూపిటర్ యొక్క శాటిలైట్. నెక్స్ట్, ఏ ప్లానెట్ని రెడ్ ప్లానెట్ అంటాము అంటే మార్స్ని రెడ్ ప్లానెట్ అంటాము. ఎందుకంటే డ్యూ టు ద
ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ Fe2O3. నెక్స్ట్ మన సౌర కుటుంబంలో సౌర వ్యవస్థలో అతిపెద్ద మౌంటైన్ పర్వతం ఏది అంటే మార్స్ పైన ఉంటుంది, దాని పేరు ఒలంపస్ మాన్స్. నెక్స్ట్ వాటర్ కన్నా తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది? ద ప్లానెట్ హూస్ డెన్సిటీ ఇస్ లెస్ దెన్ దట్ ఆఫ్ వాటర్ అంటే సాటర్న్. నెక్స్ట్ ద ప్లానెట్ విత్ హైయెస్ట్ సర్ఫేస్ గ్రావిటీ అంటే మీటర్ పర్ స్క్వేర్ సెకండ్ ఈస్ జూపిటర్. మనది ఎంత అండి? భూమిది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్ ఇది. ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే సర్ఫేస్ గ్రావిటీ, భూమి ఉపరితలం పైన ఉన్న గ్రావిటీ అత్యధికంగా ఏ ప్లానెట్కి ఉంటుందంటే ఆబ్వియస్లీ మాస్ సైజ్ బట్టి ఉంటుంది కదండి, డిపెండ్స్. అందుకనే జూపిటర్కి ఉంటుంది హయ్యెస్ట్ సర్ఫేస్ గ్రావిటీ, లేకపోతే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అంటే 24.92 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ లోయెస్ట్ సర్ఫేస్ గ్రావిటీ జీ అనేది దేనికి తక్కువగా, అన్నిటికన్నా అత్యల్పంగా దేనికి ఉంటుందంటే మెర్క్యూరీకి ఉంటుంది. సో భూమికేమో 9.8, జూపిటర్కి ఏమో హైయెస్ట్ 24.92. ఇక్కడ మెర్క్యూరీ గురించి మాట్లాడుతున్నాడు. సో మెర్క్యూరీ వచ్చేసరికి మనకి 3.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మెర్క్యూరీది లీస్ట్, ఇది హైయెస్ట్, ఇది ఎర్త్ది. నెక్స్ట్ మార్స్కి మరియు జూపిటర్కి మధ్యన సమ్ మిలియన్స్ కోట్లాది యాస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఆ బెల్ట్ని మనం యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటాము. మనకి సిరీస్ అనేది ఉండేది, ఈ సిరీస్ని మనము యాస్ట్రాయిడ్గా పరిగణిస్తాం దీన్ని. సో ఇది లార్జెస్ట్ యాస్ట్రాయిడ్ అయింది, దీనికి ప్రమోషన్ వచ్చిందండి, యాస్ట్రాయిడ్ నుంచి ప్రమోషన్ వచ్చింది డ్వార్ఫ్ ప్లానెట్గా సిరీస్ని. నెక్స్ట్ క్యూపర్ బెల్ట్ అంటే మీకు ఏం చెప్పానండి, నెప్ట్యూన్ దాటి కూడా యాస్ట్రాయిడ్స్, కామెట్స్ అట్లా చాలా రాయల్ లాంటి పదార్థాలు ఉంటాయి అధిక సంఖ్యలో. దాన్ని క్యూపర్ అనే వ్యక్తి కనుక్కున్నాడు, అందుకనే వాటిని క్యూపర్ బెల్ట్ అంటాము. అక్కడ ఉన్న వస్తువుల్ని క్యూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ అంటాము అనుకున్నాం కదా మనము, కేబీఓస్ అంటాం. సో ఈ క్యూపర్ బెల్ట్ అంటే ఏమంటున్నాడు, నెప్ట్యూన్ దాటిన తర్వాత ఉండే అధిక సంఖ్యలో ఉన్న కామెట్స్, ఐసీ బాడీస్, వాటిని అన్నింటినీ క్యూపర్ బెల్ట్ అంటాము అంటున్నాడు. నెక్స్ట్ హ్యాలిస్ కామెట్ గురించి మనం చూసాం కదండి, లాస్ట్ టైం ఎప్పుడు మన భూమికి కనిపించింది 1986లో. అండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అపియర్ నెక్స్ట్ ఇన్, మళ్ళీ ఎప్పుడు రావచ్చు అంటే 61, 62లో రావచ్చు. నెక్స్ట్ మన పాలపొంతకి అతి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏది అంటే ఆండ్రోమెడా గెలాక్సీ. ఆండ్రోమెడా గెలాక్సీ అనేది మన వైపే వస్తుందండి, అంటే మన మిల్కీవే ఇట్లా ఉంది అంటే ఆండ్రోమెడా గెలాక్సీ మన వైపే ట్రావెల్ చేస్తుంది అనమాట. మేబీ ఆఫ్టర్ సమ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్, సమ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మిల్కీవే మరియు ఆండ్రోమెడా అనేది కొలిజన్ అవుతుందండి. కొలిజన్ అయ్యి ఒక్క గెలాక్సీగా మేబీ ఫార్మ్ అవుతుంది. అయితే కొలిజన్ అయినప్పుడు మాత్రం హ్యూజ్ డిస్ట్రక్షన్, డ్యామేజ్ అనేది ఉంటుంది, లైక్ ఎక్స్ప్లోజన్ టైప్లో హ్యూజ్ ఎక్స్ప్లోషన్ ఉంటుంది, ఎందుకంటే 2 గెలాక్సీలు గుద్దుకోవడం అనమాట అది. సో అది ఆండ్రోమెడా గెలాక్సీ. లైక్ ఇవి రిగార్డింగ్ ఫ్యాక్ట్స్ అండి. దీంతో మనకి సోలార్ సిస్టమ్ అయింది. సో మనం యూనివర్స్ కంప్లీట్ చేసాం. యూనివర్స్ తర్వాత యూనివర్స్లో కొంత భాగమైన సోలార్ సిస్టమ్ చేసాం. సోలార్ సిస్టంలో ఒక భాగమైన ఏంటి, ఎర్త్ అనేది సోలార్ సిస్టంలో ఒక ప్లానెట్ కదండి. ఇప్పుడు మనం ఎర్త్కి వెళ్ళిపోతాం అనమాట, ఎర్త్ గురించి చదువుతుంటాం హెన్స్ ఫోర్త్. సో మనం ఒక ఆర్డర్లో అనేది ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఎర్త్కి వెళ్దామండి. ఎర్త్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఎర్త్ గురించి ఫస్ట్గా ఏం చదువుతాము, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్గత నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాము. మనకి భూమి పైన ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సముద్రాలు ఉంటాయి, కాంటినెంట్స్, ల్యాండ్ సర్ఫేసెస్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి, చెట్లు, యానిమల్స్, ఇవన్నీ లైక్ భూమి పైన ఉన్నవన్నీ మనకు తెలుసు. అయితే భూమి లోపల ఎట్లా ఉంటుంది అనేది మనకి నార్మల్గా ఇప్పుడు మనం పెద్దగా చూసుండం. మహా అయితే మనము ఎక్కడన్నా మైనింగ్ కోసమన్నా ఏదన్నా డిగ్ చేసి ఉంటారు, త్రవ్వు ఉంటారు. మహా అయితే మనం ఎంతవరకు తవ్వామండి ఇప్పటివరకు, దాదాపుగా సమ్ 9 to 11 కిలోమీటర్స్ డీప్ మాత్రమే మ్యాక్సిమం ఎక్కడో ఆఫ్రికాలో ఆ ప్రాంతంలో మైన్స్ కోసం తవ్వగలిగామన్నమాట. సో మనం అన్ని భూమిలో ద లోయెస్ట్ పాయింట్ మైన్ అట్లా తవ్వుకుంటూ ఎంత దూరం మహా అయితే వెళ్ళగలిగాము, 10 కిలోమీటర్లు దాదాపుగా లోపలికి వెళ్ళగలిగాం. కాకపోతే భూమి ఎంత ఉంటుంది లోపలికి, దాదాపుగా 6400 కిలోమీటర్ల లోతు ఉంటుంది భూమి లోపలికి. అంటే భూమి అనుకోండి, భూమి యొక్క రేడియస్ అంటాం కదా, భూమి యొక్క రేడియస్ ఎంత బాబు అంటే
6440 కిలోమీటర్స్. ఇది ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలా ఇస్తుంటాడండి, నీడ్ నాట్ వరీ. అరౌండ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 6.5 వేల కిలోమీటర్లు ఉంటాయి అని, 6 to 6.5 కిలోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకుంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్కలా ఇస్తాడు. అయితే ఇంత లోతు ఉంటుంది అనమాట, అంటే భూమి యొక్క ఇది చూసుకున్నట్లయితే సెంటర్కి వెళ్ళాలంటే. మరి మనం మహా అయితే 10 కిలోమీటర్ లోతు వరకే త్రవ్వగలిగాం. సో అక్కడి వరకే మనకు తెలిసి ఎట్లా ఉంటుంది ఈ లేయర్ అని. మరి కింద ఎట్లా ఉంటుంది ఇంటర్నల్గా మనం ఏ విధంగా కనుక్కోవచ్చు? మన బాడీ లోపల ఇంటర్నల్గా కావాలంటే మనం ఎక్స్రేస్ ఉపయోగించుకొని కనుక్కుంటాము. అట్లా మరి భూమి ఇంటర్నల్గా ఉండాలి అంటే మనం వెయిట్ని వాడుకొని కనుక్కోవాలి అంటే అక్కడే మనకి యూజ్ అవుతాయి సీస్మిక్ వేవ్స్ అంటాం. సీస్మిక్ వేవ్స్ అంటే ఏం లేదండి, భూకంపం వచ్చినప్పుడు భూకంపం తరంగాలు ఉంటాయి. ఆ భూకంప తరంగాలనే మనము సీస్మిక్ వేవ్స్ అంటాము. వీటిలో 2 ఉంటాయి భూకంప తరంగాలు, పీ వేవ్స్, ఎస్ వేవ్స్. వీటి గురించి మొత్తం మనం చూస్తాము ఎర్త్క్వేక్స్ చాప్టర్ చదివినప్పుడు. లైక్ ప్రెజెంట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, భూకంప తరంగాలు అని ఉంటాయి. భూకంపం వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అనేది తరంగాల రూపంలో ట్రావెల్ అవుతాయి, వాటిని సీస్మిక్ వేవ్స్ అంటాం. అవి 2 రకాల వేవ్స్ ఉంటాయి, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఉంటాయి. అయితే ఇటువంటి వేవ్స్ని, తరంగాల్ని మనము భూమి లోపలికి పంపిస్తాము. పంపించినప్పుడు ఆ తరంగాల యొక్క ప్రవర్తనను మనము గమనిస్తుంటాము. సో ఏ విధంగా అయితే ఆ తరంగాలు అనేవి భూమి లోపలికి ప్రవేశించి వాటిలో జరిగే ఎఫెక్ట్స్ బట్టి మనం అంచనా వేస్తాం. ఓకే, భూమి లోపల ఇక్కడ ఇట్లా ఉండొచ్చు, ఇక్కడ ఇట్లా ఉంటుంది అని. సో మనము భూ అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేయడం కోసం ఏ తరంగాల్ని ఉపయోగిస్తాము అని క్వశ్చన్ అడుగుతాడు. భూకంప తరంగాల్ని, సీస్మిక్ వేవ్స్ని ఉపయోగించి చెప్తాం. వీటి గురించి మనం క్లియర్గా ఎర్త్క్వేక్స్ చాప్టర్లో చూస్తాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ గురించి. సో ఇక్కడైతే జస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటని? భూ అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేయడానికి మనము భూకంప తరంగాలని ఉపయోగిస్తాము అనే పాయింట్ని. సో మనము ఆ విధంగా ఈ వేవ్స్ని ఉపయోగించుకొని మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అనేది మనము ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏమని? ఎందుకు సార్ మరి 10 కిలోమీటర్సే త్రవ్వారు, ఇంకా కిందకి వెళ్ళొచ్చు కదా అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే భూమి లోపలికి ఇంకా కిందకి వెళ్ళేసరికి ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గిపోతుంది, టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. సో అంత ఈజీ కాదనమాట కింద తవ్వి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం భూమి లోపలికి వెళ్తున్నప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది, ప్రెషర్ కూడా పెరుగుతుంది, పీడనం అంటారు, ప్రెషర్ కూడా పెరుగుతుంది, టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో భూమి ఉపరితలం నుండి భూమి కేంద్రం సెంటర్ వైపు వెళ్తున్నప్పుడు మనకు అక్కడ ఉష్ణోగ్రత పెరుగుద్ది, పీడనం కూడా పెరుగుద్ది. ప్రశ్న ఎట్లా అడుగుతాడు? యాజ్ వి గో డీపర్ ఇన్ టు ద ఎర్త్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆప్షన్స్లో ఇంక్రీజ్, ఇంక్రీజ్, నెక్స్ట్ డిక్రీజ్, ఇంక్రీజ్ అంటాడు. ఇట్లా ఇస్తాడు ఆప్షన్. సో 2 ఇంక్రీజ్ అవుతుంటాయి మనం లోపలికి వెళ్ళే కొద్ది, అట్లాగా మనం ఆన్సర్ చేయాలి. అయితే సార్ ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుద్ది అంటున్నారు కదా లోపలికి వెళ్ళే కొద్దీ, లైక్ ఏ రేషియోలో ఇంక్రీజ్ అవుతుంది, ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్, ఒక రిలేషన్ ఉంటుందండి. లైక్ ఫిక్స్డ్గా ఉంటుంది ఒక రిలేషన్. ఏమిటంటే మనము భూమి లోపలికి వెళ్తున్నప్పుడు అంటే భూమి ఉపరితలం నుండి లోపలికి పోయే కొలది, యాజ్ వి గో డీపర్ ఇన్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ప్రతి 32 మీటర్లు లోపలికి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది రిలేషన్ అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో యాజ్ వి గో డీపర్ ఇన్ టు ద ఎర్త్స్ ఇంటీరియర్, ది టెంపరేచర్ ఇంక్రీజెస్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ ఎవ్రీ 32 మీటర్స్. భూమి ఉపరితలం నుండి లోపలికి పోయే కొలది ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇవన్నీ నోట్స్లో రాసుకోండి పాయింట్స్, సో దట్ మనకు రివిజన్ చేసినప్పుడు బాగుంటుంది, లైక్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పాయింట్ మనం గ్రహించాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భూమి సెంటర్ ఉంటుంది కదండి, భూమి కేంద్రం అంటాం. భూమి కేంద్రం దగ్గర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? హౌ మచ్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో దానికి మనం ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే 6000 డిగ్రీ సెంటిగ్రేడ్, 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత భూమి యొక్క సెంటర్లో ఉంటుంది. అంటే లోపలంతా మండే అగ్నిగుండం లాంటిది అనమాట భూమి. బయటికి లేయర్ ఇట్లా థిన్ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మనం ఉండడానికి కండ్యూజివ్,
అంతే తప్ప లోపలంతా మండే ఒక అగ్ని ముద్ద లాంటిది, లోపలంతా అగ్ని దీనిలా ఉంటుంది. సో అదొక పాయింట్. నెక్స్ట్కి వద్దాం మనము. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది అంటున్నారు కదా, ఎందుకు అని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము భూమి లోపలికి పోయే కొలిది ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏంటి అంటే యురేనియం, థోరియం ఎట్సెట్రా ఇటువంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏమవుతుంటే అండర్గోస్ న్యూక్లియర్ ఫిషన్ అనమాట. ఇవి విచ్ఛిన్నం కావడం వల్ల మనకి ఈ విచ్ఛిన్నం ప్రాసెస్లో చాలా హై టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతుంటుందండి. సో వాటి వల్ల టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి భూమి లోపలికి పోయే కొలది ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏంటి? యురేనియం, థోరియం వంటి రేడియోధార్మిక మూలకాలు విచ్ఛిన్నం కావడం వలన ఉష్ణశక్తి జన్మిస్తుంది. సో అది పాయింట్, దీనికి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, మరి ప్రెషర్ కూడా పెరుగుతుంది కదా, వెళ్ళే కొద్దీ పీడనం కూడా పెరుగుతుంది కదా. దానివల్ల ఏమవుతుంది, లోపలికి వెళ్ళే కొద్దీ వీటిపైన ఇక్కడ ఉండే పార్టికల్స్ పైన ఎక్కువ టెంపరేచరు, బాగా ప్రెషర్ పడడం వల్ల అవి ఏ స్టేట్లో ఉంటే సాలిడ్లో ఉండలేవు. కాబట్టి అవి ఏంటంటే శిలాద్రవం, సెమీ సాలిడ్ ఆర్ మ్యాగ్మా టైప్లో ఉంటుంది. మ్యాగ్మా చూసుంటారు కదండి, లావా మ్యాగ్మా అంటుంటారు, ఆ టైప్లో ఉంటుంది. లేదా లిక్విడ్ టైప్లో కొంచెం ఉంటుంది. సో ఆ టైప్లో ఉంటాయి భూమి లోపల. కాబట్టి భూ అంతర్భాగం లోపలికి పోయే కొలది పీడనం పెరగడం వలన మనకి శిలాద్రవం పాక్షిక ఘన, సెమీ సాలిడ్ పాక్షిక ఘన లేకపోతే పాక్షిక ద్రవ స్థితిలో ఉంటుంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ లోపల పదార్థం అనేది పాక్షిక ఘన అండ్ పాక్షిక ద్రవ స్థితిలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూమి యొక్క యావరేజ్ డెన్సిటీ ఎంత, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలండి. భూ సాంద్రత ఎంత అంటాడు, 5.517 కిలోమీటర్ పర్ cc, సెంటీమీటర్ క్యూబ్. సో డెన్సిటీ మాస్ కేజీ అండి ఇది. సో 5.517 ఇది భూమి యొక్క డెన్సిటీ. నెక్స్ట్, ఇప్పుడు మనం భూమి యొక్క లేయర్స్ని ఏ విధంగా విభజించాలో చూద్దాం. అయితే సూయిజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి, ఇతను భౌగోళిక శాస్త్రవేత్త అనమాట. సూయిజ్ అనే ఒక శాస్త్రవేత్త ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ని, భూ అంతర్నిర్మాణాన్ని 3 లేయర్స్గా విభజిస్తాడు ఇతను. అయితే ఇతను భూమిలో ఉండే రసాయన పదార్థాలను ఆధారంగా చేసుకొని విభజిస్తాడు. బేస్డ్ ఆన్ ఏంటి, 3 లేయర్స్గా విభజిస్తాడు. బేస్డ్ ఆన్ కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్స్ ఇంటీరియర్, కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్స్ ఇంటీరియర్. కాబట్టి ఇప్పుడు భూమి అంతర్నిర్మాణం చూసుకున్నట్లయితే భూమిలో ఉండే రసాయన పదార్థాలను ఆధారంగా చేసుకొని సూయిజ్ అనే శాస్త్రవేత్త భూ అంతర్నిర్మాణాన్ని 3 పొరలుగా విభజించారు. ఏంట 3 పొరలు అంటే, మొదటిది సియాల్ అంటాం, సియాల్ లేయర్ అంటాం. నెక్స్ట్ సీమా లేయర్, చెప్తానండి పేర్లకి మీనింగ్ ఏంటి ఎట్లా వచ్చినాయని. నెక్స్ట్ నిఫే లేయర్ అని చెప్పడం జరిగింది. నిఫే లేయర్ అని చెప్పాడు ఇతను. అంటే ఇతను దేని బట్టి చెప్పాడు, ఆధారంగా చేసుకొని 3 లేయర్స్గా విభజించాడు. కాంపోజిషన్ కదా, కాబట్టి ఏ ప్రాంతంలో ఎక్కువ ఏది కెమికల్ అంటే ఏ మూలకాలు అవైలబుల్ ఎక్కువ ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఆ లేయర్స్ పేర్లు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ సియాల్ అని చూసుకున్నట్లయితే మనకి సి అంటే ఏంటండి, సిలికాన్, ప్లస్ ఆల్ అంటే అల్యూమినియం. సిలికాన్, అల్యూమినియం అధికంగా ఈ లేయర్లో దొరకడం వల్ల ఆ లేయర్ని సియాల్ అని అతను అన్నాడు.
అట్ ద సేమ్ టైం సీమా అంటే సిలికాన్ ప్లస్ మెగ్నీషియం. నెక్స్ట్ నిఫే అంటే నీ అంటే ఏంటండి నికెల్, ఎఫ్ఏ అంటే ఏంటండి ఐరన్. సో నికెల్ ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ లేయర్ని నిఫే లేయర్ అని ఇతను అన్నాడు. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అయితే ఇది అంత సైంటిఫిక్ కాదు. సైంటిఫిక్గా నెక్స్ట్ వీళ్ళు గుటెన్బర్గ్, అండ్ మనకి వాండర్గ్రామ్ అని ఉంటాడండి ఒకతను, వాండర్గ్రామ్. వీళ్ళిద్దరూ సైంటిస్ట్ కలిపి సైంటిఫిక్గా మన భూమి లేయర్స్ని విభజించడం జరిగింది. వీళ్ళు మన ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ వచ్చేసరికి 3 లేయర్స్గా ఉంటుంది. అవి ఏంటి అని వీళ్ళు ఏం చెప్పారంటే క్రస్ట్, అన్నిటికన్నా బయట ఉండేది క్రస్ట్ అంటాము, దాని తర్వాత కింద ఉండేది మ్యాంటిల్ అంటాం, మధ్యలో ఉండేదాన్ని కోర్ అంటాము. అయితే మ్యాంటిల్లో మళ్ళీ 2 ఉంటాయి, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్. కోర్లో మళ్ళీ 2 ఉంటాయి, ఇన్నర్ కోరు, అవుటర్ కోరు. తెలుగులో వచ్చేసరికి పదాలు ఏంటండి? క్రస్ట్ అంటే ఏంటి? భూపటలం. క్రస్ట్ అంటే భూపటలం. నెక్స్ట్ ఏంటి మనకి? మ్యాంటిల్ అని ఉంది. మ్యాంటిల్ని తెలుగులో ఏమంటాము? భూప్రవారం అంటాం. భూప్రవారం. నెక్స్ట్ క్రస్ట్ అయిపోయింది, దాని తర్వాత మ్యాంటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం మిగిలింది? కోర్ ఉంది. కోర్ని తెలుగులో ఏమంటాము? భూకేంద్ర మండలం. సో ఈ విధంగా అతను విభజించాడు అనమాట. ఎవరు? గుటెన్బర్గ్ అండ్ వాండర్గ్రామ్ అన్న వాళ్ళు ఎర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ని. ఇది ఇచ్చింది ఎవరు? సూయస్. ఇట్లాగా కాంపోజిషన్ బట్టి వర్గీకరణ, భూమి అంతర్నిర్మాణం వర్గీకరణ ఇచ్చింది సూయస్. వేరేస్ మనకి గుటెన్బర్గ్ అండ్ వాండర్గ్రామ్ వాళ్ళు సైంటిఫిక్గా ఇచ్చింది ఏంటంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని. సో ఈ విధంగా విభజించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం క్రస్ట్కి వెళ్దామండి. ఇక్కడ చూసారు కదా, లైక్ ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. లైక్ భూమి స్టార్టింగ్లో ఆ చిన్న ఉన్న పొర ఉంది చూడండి, ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో చిన్న పొర అనమాట. ఇది చాలా చిన్న పొర, చిన్న థిక్నెస్సే ఉంటుంది. ఈ పొరని మనం క్రస్ట్ అంటాం. అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఇది అనమాట. ఎర్త్లో అవుటర్ మోస్ట్ లేయర్ ఇదే క్రస్ట్. ఈ తర్వాత ఉంది చూడండి ఇక్కడ రెడ్ మెరూన్ టైప్ కలర్లో, దీన్నే మనం మ్యాంటిల్ అంటాము. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్లోది ఉంది చూడండి, దీన్ని అవుటర్ కోర్ అంటాము, దీన్ని ఇన్నర్ కోర్ అంటాం. అంటే ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండే ఒక ముద్దలాగా, బాల్ లాగా ఉంటుందండి రౌండ్గా, దీన్ని మనం ఇన్నర్ కోర్ అంటాం. దాని చుట్టూ ఉన్నదాన్ని మనం అవుటర్ కోర్ అంటాము. దాని బయట ఉండేదాన్ని మనం మ్యాంటిల్ అంటాము, మ్యాంటిల్. దాని బయట ఉన్న ఒక చిన్న లేయర్ని మనము క్రస్ట్ అంటాము. సో ఈ రకంగా విభజన చేయడం జరిగింది. ఏంటి? భూమి యొక్క అంతర్నిర్మాణం. ఇప్పుడు మనము క్రస్ట్ గురించి చూద్దామండి. సో క్రస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చాడు? అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. ప్రశ్న ఇది అడుగుతాడు, అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఏది? క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఏదో అట్లా ఇస్తాడు ఆప్షన్స్. క్రస్ట్ అని చెప్పి మనము ఆన్సర్ చేయాలన్నమాట. ఇది ఎంత థిక్నెస్ ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా థిన్ లేయర్ ఉంది కదండి. అంటే ఇక్కడి నుంచి చూసుకుంటే ఎర్త్ సెంటర్కి వెళ్ళడానికి దాదాపుగా 6400 కిలోమీటర్లు మందం ఉంటుంది లోపలికి. అయితే అందులో చిన్న పొర అన్నమాట ఇదంతే. ఎంత పొర? దాదాపుగా అంటే ఒక 40 కిలోమీటర్లు థిక్నెస్ లోతున్న పొర అనమాట. ఏది? క్రస్ట్ అనేది. కాబట్టి అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అంటే క్రస్ట్ అని మనం ఆన్సర్ చేయాలి. నెంబర్ 1. ఈ క్రస్ట్ అనేది యావరేజ్గా ఒక 40 కిలోమీటర్స్ లోతు వరకు విస్తరించి ఉంటుంది క్రస్ట్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం మ్యాటర్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అయితే ఈ క్రస్ట్ని మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 2గా అనేది మనకు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి సర్ఫేస్ అనుకోండి. ఈ భూమి సర్ఫేస్ అయితే ఇక్కడ కొండలు కూడా ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ఇట్లా భూమి యొక్క సర్ఫేస్ ఇది. దాంట్లో మనకి సముద్రాలు కూడా ఉంటాయి కదండి. ఇక్కడ అంతా చూసుకుంటే ఈ క్రస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏమో కనబడుతుంది? వాటర్, సముద్రాలు ఉంటున్నాయి ప్లస్ ల్యాండ్ ఉంటున్నాయి. సో ఇదంతా సముద్రం అనుకోండి, మేబీ లైక్ ఈ పార్ట్ అంతా సముద్రము. సో క్రస్ట్లోనే కొంత భాగంలో మనకి సముద్రాలు ఉంటాయి, కొంత భాగం నార్మల్ ల్యాండ్ ఉంటుంటుంది కొంత భాగం. సో ఇదంతా ల్యాండ్ అనమాట. ఇదంతా ల్యాండ్.
అయితే ఈ ల్యాండ్ ఉంటున్న ఈ క్రస్ట్లో ఈ ల్యాండ్ పార్ట్ ఉంది కదండి, దాన్ని మనము భూతలాలు అంటాం. సో దీన్ని మనం కాంటినెంటల్ క్రస్ట్ అంటాం. ఎందుకంటే కాంటినెంట్ అంటే ఇక్కడ ల్యాండ్తో నిండి ఉంది కదండి, ఈ ప్లేస్ అంతా ల్యాండ్తో నిండింది కాబట్టి ఆ క్రస్ట్లో ఏదైతే ల్యాండ్ ఉందో అక్కడ మనం కాంటినెంటల్ క్రస్ట్ అంటాము. ఎక్కడైతే ఇక్కడ చూస్తే వాటర్ సముద్రంలాగా ఉందో దాన్ని మనము ఓషన్ క్రస్ట్ అంటాము. సో క్రస్ట్లో 2 లేయర్స్ ఉంటాయి, అంటే 2 పార్ట్స్ ఉంటాయి. కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది, ఇక్కడ పైన చిన్న పొరను చూసుకుంటే కాంటినెంటల్ పార్ట్ ఉంటుంది, కాంటినెంటల్ పార్ట్ ఇది ల్యాండ్ ఉన్నది, ఓషన్ పార్ట్ ఉంటుంది. కాంటినెంటల్ అంటే ల్యాండ్ అన్నట్టు అండి మీనింగ్, ఓషన్ అంటే అక్కడ సముద్రము లేకపోతే అవి ఉన్నాయి అన్నట్టు వాటర్ బాడీస్. కాబట్టి క్రస్ట్ గురించి ఫస్ట్ పాయింట్ ఏంది, భూమి ఉపరితలం నుండి సగటున 40 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న భూమి యొక్క బాహ్య పొరనే మనము భూపటలం అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది. నెంబర్ 3, దీన్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటి అంటే ఖండ భూతలాలు, నెక్స్ట్ సముద్ర భూతలాలు. అయితే దీని గురించి చూద్దాం, కాంటినెంటల్ క్రస్ట్ గురించి చూద్దాం. కాంటినెంటల్ క్రస్ట్ని తెలుగులో ఏమంటారు, ఖండ భూతలాలు అంటారు. అయితే ఇవి ప్రధానంగా ఇందులో ఈ కాంటినెంటల్ క్రస్ట్లో ప్రధానంగా ఏవేవి కనబడతాయి అంటే మనకి సిలికా కనబడుతుంది, అల్యూమినియం అని కనబడుతుంది. అందుకని చెప్పి ఈ సూయిజ్ అనే వ్యక్తి ఈ కాంటినెంటల్ క్రస్ట్ ఉంది కదండి, ఈ కాంటినెంటల్ క్రస్ట్ని ఇతన్ని సియాల్ అన్నాడు. ఎందుకంటే ప్రధానంగా ఇవి కనబడతాయి కాబట్టి. సియాల్ లేయర్ అని మనం ఆల్రెడీ చదివాం కదా ముందు. సో సియాల్ లేయర్ అంటే ఏంటి అంటే కాంటినెంటల్ క్రస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఏముంటుందండి, సముద్ర భూతలాలు అంటే ఓషన్ క్రస్ట్. ఓషన్ క్రస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రధానంగా దొరికేవి ఏంటి అంటే సిలికాను, మెగ్నీషియము. అందుకనే ఇవి ప్రధానంగా సిలికాను, మెగ్నీషియం మూలకాలు వల్ల ఏర్పడింది కాబట్టి సూయిజ్ అనే శాస్త్రవేత్త వీటిని సీమా లేయర్గా పేర్కొంటాడు, వేటిని ఓషన్ క్రస్ట్ని. ఇక్కడ మనకు ముఖ్యంగా ఎక్కువగా ఈ రాక్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి గ్రానైట్ ఉంటుందండి కాంటినెంటల్ క్రస్ట్లో. ఇక్కడ కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా బసాల్ట్ అనేది ఉంటుంది. సో దీని యొక్క సాంద్రత, దీని యొక్క డెన్సిటీ కనుక మనం చూసినట్లయితే 2.9 నుంచి 3 ఉంటుందండి డెన్సిటీ, ఏదంది కాంటినెంటల్ క్రస్ట్ది. అదే ఒకవేళ ఓషన్ క్రస్ట్ డెన్సిటీ కనుక చూసుకున్నట్లయితే 3 to 3.5 ఉంటుందండి డెన్సిటీ. కాబట్టి రేపు పొద్దున ప్రశ్న అడుగుతాడు, ఈ కాంటినెంటల్ క్రస్ట్లో సాంద్రత ఎక్కువగా ఉంటుందా, అంటే ఈ ఓషన్ క్రస్ట్లో సాంద్రత ఎక్కువ ఉంటుందంటే ఓషన్ క్రస్ట్లో సాంద్రత ఎక్కువ ఉంటుంది అని ఆన్సర్ చేయాలి మీరు. The density of oceanic crust is more than continental crust. It is around 2.9 to 3, where it is 3 to 3.5. అట్లాగా మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఈ పాయింట్స్ ఓకే కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రస్ట్ ల్యాండ్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుందండి, ఈ పైన అంతా వాటర్ ఉంటుంది. వెరస్ ఈ కాంటినెంటల్ క్రస్ట్కి వచ్చేసరికి ఇదంతా ల్యాండే కదండి, మొత్తం కాంటినెంట్ లాగే ఉంటుంది. అయితే కాంటినెంటల్ క్రస్ట్ యొక్క మందం గురించి మనం మాట్లాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అనుకోండి క్రస్ట్, అంటే భూమి యొక్క కిందకు మనం వస్తున్నప్పుడు ఇక్కడ వరకు ఇది మొత్తం క్రస్ట్. ఈ క్రస్ట్ పైన ఓషన్స్ ఉంటాయి, కాంటినెంట్స్ ఉంటాయి, ల్యాండ్ సర్ఫేస్లు ఉంటాయి. సో ఈ మొత్తం క్రస్ట్ యొక్క థిక్నెస్ దాదాపుగా మనం థిక్నెస్ అంటే క్రస్ట్ యొక్క మందం కనుక మనం మాట్లాడినట్లయితే ఇక్కడ ఓషన్ ఉన్న దగ్గర, సముద్రాలు ఉన్న చోట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే మందం ఉంటుంది. ఇదంతా మరి నీళ్ళు కదండి, మన క్రస్ట్ కింద రాదు. వేరేస్ ఇక్కడ ల్యాండ్ సర్ఫేసెస్ ఎక్కడైతే ల్యాండ్ అనేది ఉంటుందో అక్కడ మనం ఈ క్రస్ట్ యొక్క మందం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఉంటుంది మందం. వేరేస్ ఇక్కడ ఓషన్స్లో ఇక్కడ వరకే ఉంటుంది. కాబట్టి మనం మందం పరంగా మాట్లాడినప్పుడు అంటే థిక్నెస్ పరంగా మాట్లాడినప్పుడు దేంట్లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే కాంటినెంటల్ క్రస్ట్లో ఎక్కువ ఉంటుంది దేనికన్నా, ఓషన్ క్రస్ట్ కన్నా. సో థిక్నెస్ పరంగా మాట్లాడితే మనకి కాంటినెంటల్ క్రస్ట్ హస్ మోర్ థిక్నెస్ దాన్ ఓషన్ క్రస్ట్ డ్యూ టు ఆబ్వియస్ రీజన్స్. ఇక్కడ వరకు ల్యాండ్ అనేది ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుద్ది అంటే క్రస్ట్ అనేది ఓషన్ క్రస్ట్లో కొంచెం తక్కువగా ఉంటుంది థిక్నెస్ మందం, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కాంటినెంటల్ క్రస్ట్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటే ఫిక్స్డ్ ఉండదు కదండి, ల్యాండ్ కొంచెం ఎక్కువ దిగులు అట్లా ఉంటుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, బాగా పెద్ద మౌంటైన్స్, అక్కడ కాంటినెంటల్ క్రస్ట్ యొక్క మందం థిక్నెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్ రీజన్స్ వలన. సో ఆబ్వియస్ ఇది ఇక్కడ మౌంటైన్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మందం ఉంటుంది థిక్నెస్.
కాబట్టి ఖండభూతలాల వద్ద అంటే కాంటినెంటల్ క్రస్ట్ వద్ద భూపట్లం క్రస్ట్ అనేది ఎక్కువ మందాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సీమ అనేది మనం చూసాము, సీమలో ముఖ్యంగా బసాల్ట్ ఉంటుందని చూసాము, డెన్సిటీ 3 to 3.5 వరకు ఉంటుంది అని చూసాము మనము. మందం అనేది తక్కువగా ఉంటుందండి సముద్ర భూతలం దగ్గర, ఓషన్ క్రస్ట్ దగ్గర. ఈ పాయింట్ ఓకే అనుకుంటున్నాయి ఇవన్నీ. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేది మ్యాంటిల్ వస్తుందండి. క్రస్ట్ గురించి మనం చూసాం కదా, ఈ చిన్న పొర, ఈ పొర ఇప్పుడు మ్యాంటిల్ అవుతుంది. ఈ పొర మ్యాంటిల్, ఈ చిన్న పొర క్రస్ట్. ఇప్పుడు ఇది మ్యాంటిల్ గురించి మనం మాట్లాడతామండి. అయితే క్రస్ట్ని మ్యాంటిల్ని వేరు చేసే విచ్ఛిన్నత డిస్కంటిన్యూటీని ఉంటాయి, డిస్కంటిన్యూటీస్ అని. అయితే మనం అది ఇప్పుడు కాదండి, లైక్ ఎర్త్క్వేక్ చాప్టర్ చదువుదాం. సో ఎర్త్క్వేక్లో సీస్మిక్ వేవ్స్ గురించి క్లియర్గా చదువుతాం. ఆ తర్వాత మనం ఆ డిస్కంటిన్యూస్ చదివితే బాగుంటుంది. అందుకని లైక్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్లో ఈ డిస్కంటిన్యూస్ పరంగా వస్తే మాత్రం ఎర్త్క్వేక్స్ చాప్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ డిస్కంటిన్యూటీస్ అని ఉంటాయి ఇందులోనే, అప్పుడు మనం చదువుతాం. ఎందుకంటే అప్పుడు మనకి క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు వాటిని, ఎందుకంటే ఎర్త్క్వేక్స్లో సీస్మిక్ వేవ్స్ చదువుతాం కాబట్టి. సో ఇప్పుడు మనము మ్యాంటిల్కి వెళ్దామండి. ఇదిగోండి, ఇక్కడ ఈ థిన్ లేయర్ వచ్చేసరికి క్రస్ట్, ఈ పార్ట్ అంతా వచ్చేసరికి మ్యాంటిల్ అండి. ఈ పార్ట్ అంతా వచ్చేసరికి మ్యాంటిల్. ఇప్పుడు మనం మ్యాంటిల్, తెలుగులో మ్యాంటిల్ని ఏమంటాం అనుకున్నాం, భూప్రవారం అంటాం. సో ఇది సగటుగా మన ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇట్లా చూసుకున్నట్లయితే, అంటే ఇది మన ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే అన్నిటికన్నా పైన థిన్ పొర ఏదైతే ఉందో ఒక 40 కిలోమీటర్ల థిక్నెస్ ఉన్న పొరని మనము క్రస్ట్ అంటాము అనుకున్నాం కదండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది 40 మాత్రమే. నెక్స్ట్ ఇక్కడి నుంచి 2900 కిలోమీటర్ల లోతు వరకు చూసుకున్నట్లయితే ఈ లేయర్నంతా మనము మ్యాంటిల్ అంటాము. ఈ మ్యాంటిల్ అనేది భూమి ఉపరితలం నుంచి ఎంత లోతు వరకు ఉంటుందంటే దాదాపుగా 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. భూపట్లం నుండి సగటున 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న భూ అంతర్భాగంనే మనము భూప్రవారం లేకపోతే మ్యాంటిల్ అంటాము. సో దీంట్లో ఉన్న ఇప్పుడు మ్యాటర్ ఏ స్టేట్లో ఉంది అనే దాన్ని బట్టి, అంటే దాని యొక్క భౌతిక స్థితిని బట్టి మనము ఈ మ్యాంటిల్ని రెండు భాగాలుగా విభజిస్తాం ఈ మ్యాంటిల్ని. సో ఈ పైన ఉన్నదాన్ని మనము అప్పర్ మ్యాంటిల్ అంటాము. మ్యాంటిల్లో 2 రకాలు, కింద ఉన్నదాన్ని మనము లోయర్ మ్యాంటిల్ అంటాం. ఈ రెండు కలిపి మ్యాంటిల్ అనమాట. సో దీని భౌతిక స్థితిని అనుసరించి 2 భాగాలుగా విభజిస్తాం, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్. అప్పర్ మ్యాంటిల్ అంటే ఎగువ ప్రవారపు పొర, లోవర్ మ్యాంటిల్ అంటే దిగువ ప్రవారపు పొర. సో అప్పర్ మ్యాంటిల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎగువ ప్రవారపు పొర అంటాం అన్నమాట. అప్పర్ మ్యాంటిల్లో చూసినట్లయితే ఇది దాదాపుగా ఇక్కడి నుంచి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 100 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుందండి. సో అప్పర్ మ్యాంటిల్ 100 కిలోమీటర్ల మందం కలిగి ఉంటుంది. ఇందులో మెటీరియల్ అంతా ఘన పదార్థంగానే ఉంటుందండి, సాలిడ్ స్టేట్లో ఉంటాయి మెటీరియల్స్. సో దీనివల్ల ఇక్కడ చూసుకుంటే ఇది 40, ఇది పైది 40, ఇది 100. సో మొత్తం ఎంత అయిందండి ఈ రెండు కలిపి, అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ దాదాపుగా ఎంత అయింది, 140 కిలోమీటర్లు అయింది కదండి. అప్పర్ మ్యాంటిల్ 100 కిలోమీటర్ల మందము, ఇది 40 కిలోమీటర్ల మందము, రెండూ కలిస్తే దాదాపుగా 140 కిలోమీటర్ల మందము ఉన్న పదార్థము ఉంది. ఇక్కడ అంతా సాలిడ్ స్టేట్లోనే ఉంది, ఘన పదార్థంలోనే ఉంది. అందుకని చెప్పి ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము అంటే లిథోస్పియర్ అంటాము. ఇంపార్టెంట్, లిథోస్పియర్ అంటాము. తెలుగులో మనం దీన్ని శిలావరణం అంటాము. లిథోస్పియర్. సో ద అప్పర్ మ్యాంటిల్ అండ్ క్రస్ట్ టుగెదర్ ఆర్ కాల్డ్ యాజ్ అంటాడు ఎగ్జాంపుల్ లిథోస్పియర్. అప్పర్ మ్యాంటిల్ 100 కిలోమీటర్లు మందం కలిగి ఉంటుంది, క్రస్ట్ 40 కిలోమీటర్ల మందం కలిగి ఉంటుంది. ఈ రెండు కలియకే లిథోస్పియర్. కాబట్టి లిథోస్పియర్ భూమి ఉపరితలం నుంచి 140 కిలోమీటర్ల లోతు వరకు ఆ ఉండే లేయర్ అంతా మనము లిథోస్పియర్ లేయర్ అని అంటాము. ఇది అప్పర్ మ్యాంటిల్ గురించి. మనము లోవర్ మ్యాంటిల్ గురించి చూద్దాం ఇప్పుడు. దీన్ని దిగువ ప్రవారపు పొర అంటాము. ఇది సిలికేట్ మిశ్రమంచే ప్రధానంగా ఏర్పడింది, అందుకనే మనము దీన్ని సిలికేట్ పొర అని కూడా అంటాము.
లోవర్ మ్యాంటిల్లో ముఖ్యంగా మనకి సిలికేట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. అందుకని ఈ లేయర్ని మనము సిలికేట్ లేయర్ అని కూడా అంటాము. ఏ లేయర్ని సిలికేట్ లేయర్ అంటాము అంటే లోవర్ మ్యాంటిల్ని సిలికేట్ లేయర్ అంటాము. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇందులో సెమీ సాలిడ్ ఆర్ సెమీ లిక్విడ్ స్టేట్లో పదార్థం అనేది ఉంటుంటుందండి ఈ లేయర్లో. ఇక్కడ పాక్షిక ద్రవ అండ్ పాక్షిక ఘనస్థితిలో ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫేజ్నే మనము కొలైడల్ ఫేజ్ అంటాం. అంటే ఇక్కడ పదార్థము కొలైడల్ రూపంలో ఉంటుంది. ఎక్కడ? లోవర్ మ్యాంటిల్లో. ఇది ఎంత మందం ఉంటుంది? లోవర్ మ్యాంటిల్ ఎంత మందం కలిగి ఉంటుంది? థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే ఈజీ ఏమని చెప్పానండి ఇక్కడ మీకు నేను. దాదాపుగా మ్యాంటిల్ మొత్తం 2900 అనుకుంటే ఇది 100 కిలోమీటర్లు అనుకుంటే ఇది అంతా ఎంత అవ్వాలి? 2800 కిలోమీటర్ల లోతు ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వరకు అప్పర్ మ్యాంటిల్ ఉంటుంది, ఇదంతా లోవర్ మ్యాంటిల్. సో అప్పర్ మ్యాంటిల్ వచ్చేసరికి 100 కిలోమీటర్ల మందము థిక్నెస్, వేరాస్ లోవర్ మ్యాంటిల్కి వచ్చేసరికి దాదాపుగా 2800 కిలోమీటర్లు మందం కలిగి ఉంటుంది. ఈ మ్యాంటిల్లో ఉన్న డెన్సిటీ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. మ్యాంటిల్ డెన్సిటీలో ఉన్నది 3.5 నుంచి 5.5 వరకు ఉంటుందండి డెన్సిటీ మ్యాంటిల్ లోపల. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్రస్ట్ ఉంటుంది కదండి, ఇదంతా మ్యాంటిల్ కదా, క్రస్ట్ కింద మ్యాంటిల్ ఉంటుంది కదా. అయితే ఈ మ్యాంటిల్ని విడదీసే ఒక పొర ఉంటుంది, దాన్ని డిస్కంటిన్యూటీ అంటాం, మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటాం. అయితే డిస్కంటిన్యూస్ గురించి మనం ఆఫ్టర్ ఎర్త్క్వేక్స్ చదువుతామండి. లైక్ జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటాం. ఇప్పుడైతే అసలు దీని గురించి ఆలోచించకండి, ఇది నేను ఎర్త్క్వేక్స్ తర్వాత ఈ డిస్కంటిన్యూటీస్ గురించి ప్రత్యేకంగా చూస్తాం. అప్పుడు ఇవి ఈజీగా మనకి సేస్మిక్ వేవ్స్ చదువుతాం కాబట్టి క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అప్పుడు. కాబట్టి ఇది మొత్తం లోవర్ మ్యాంటిల్కి సంబంధించండి. ఇప్పుడు మనం నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లేయర్ ఏంటి? క్రస్ట్ తర్వాత మ్యాంటిల్ తర్వాత ఏంటి? కోర్లో 2 ఉంటాయి, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్. మధ్యలో ఉన్నదాన్ని, భూమి మధ్యలో ఉన్నదాన్ని ఇన్నర్ కోర్ అంటాం, దాని బయట ఉన్నది అవుటర్ కోర్ అంటాము. తర్వాత మ్యాంటిల్లో మనము ఇది లోవర్ మ్యాంటిల్, తర్వాత అప్పర్ మ్యాంటిల్, తర్వాత క్రస్ట్లో మళ్ళీ కాంటినెంటల్ పార్ట్ ఉంటుంది, ఓషన్ పార్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఎర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనము కోర్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసారు కదా కోర్, ఇదిగోండి పైన ఉన్న చిన్న పొర, ఇది ఏదైతే ఉందో దీన్ని మనము క్రస్ట్ అంటాము. ఇది మ్యాంటిల్ అనమాట. కోర్కి వచ్చేసరికి మధ్యలో ఉన్న ఈ సర్కిల్ మధ్యలో ఉన్నది దీన్ని మనం ఇన్నర్ కోర్ అంటాము. ఈ ఇన్నర్ కోర్ బయట ఉన్నదాన్ని మనము అవుటర్ కోర్ అంటాము. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం, కోర్ గురించి చూద్దాం. ఇది దాదాపుగా ఎంత మందంగా ఉంటుంది అంటే మన ఇక్కడ ఇది చూసాం కదండి, ఇక్కడి నుంచి దాదాపుగా 3500 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అంటే భూప్రవారం నుండి సగటున 3500 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న భూ అంతర్భాగమని మనము కోర్ అంటాము. దీన్ని తెలుగులో భూకేంద్ర మండలం అంటాము. సో మ్యాంటిల్ నుంచి దాదాపుగా 3500 కిలోమీటర్స్ థిక్నెస్ లోతుగా ఉన్న ఏరియానంతా మనము కోర్ అంటాము. తెలుగులో దీన్ని మనము భూకేంద్ర మండలము అంటాము. నెక్స్ట్ ఇందులో ప్రధానంగా మనకి కోర్లో ప్రధానంగా ఏం ఎలిమెంట్స్ దొరుకుతాయి అంటే నికెల్, ఐరన్ దొరుకుతాయి. అందుకని ఈ లేయర్ని నిఫే లేయర్ అని సూయిజ్ అనే శాస్త్రవేత్త వర్గీకరించాడు, నిఫే లేయర్ అని. సో మనకి క్వశ్చన్ అడుగుతాడు, కోర్లో అత్యధికంగా మనకి ప్రధానంగా దొరికే ఎలిమెంట్స్ ఏవి అంటాడు. సో నికెల్, ఐరన్ అని మనము ఆన్సర్ చేయాలి. సో ఏ లేయర్ని నిఫే లేయర్గా పరిగణిస్తారు అంటే కోర్ అని మనము ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ కోర్కి వెళ్దాం. ఇదండి కోర్కి సంబంధించి ఏమనుకున్నాం, మందం థిక్నెస్ వచ్చేసరికి దాదాపుగా 3500 కిలోమీటర్లు. 2 నిఫే లేయర్ అంటాము.
3 వచ్చేసరికి డెన్సిటీ ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. మనము భూమి లోపల నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ డెన్సిటీ పెరుగుద్ది, టెంపరేచర్ పెరుగుద్ది, ప్రెషర్ పెరుగుద్ది, 3 పెరుగుతుంటాయి. కాబట్టి కోర్లో డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కోర్లో డెన్సిటీ ఎంత ఉంటుందంటే దాదాపుగా 11 నుంచి 13 ఉంటుంది. 11 to 13 ఉంటుందండి డెన్సిటీ. అయితే ఈ కోర్ని మనము అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ ఎందుకు విభజించాము అంటే, ఈ అవుటర్ కోర్లో ఏదైతే పదార్థం ఉందో అక్కడ లిక్విడ్ స్టేట్లో ఉంటుందండి. మనకి అవుటర్ కోర్ వచ్చేసరికి అక్కడ పదార్థం అనేది ద్రవ్య రూపంలో ఉంటుంది, లిక్విడ్ స్టేట్, ద్రవ స్థితిలో ఉంటుంది. వేరేస్ ఇన్నర్ కోర్ వచ్చేసరికి మనకి మెటీరియల్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ 2 లేయర్స్ ఉంటాయి కోర్లో. అవుటర్ కోర్ని తెలుగులో మనము బాహ్య భూకేంద్ర మండలము అంటాం, ఇన్నర్ కోర్ని అంతర్భూకేంద్ర మండలము అంటాం. బాహ్య భూకేంద్ర మండలంలో పదార్థము ద్రవస్థితిలో ఉంటుంది, అంతర్భూకేంద్ర మండలంలో పదార్థము ఘనస్థితిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ అండి. అది మనం ఈ భూకేంద్ర మండలం ఉంది కదా కోర్, ఈ కోర్లో మనకి ముఖ్యంగా దొరికేవి ఏమనుకున్నాము, నికెల్, ఐరన్. అయితే ఎక్కువ అధిక శాతంలో ఐరన్ ఉంటుంది ఈ లేయర్లో, కోర్లో అధిక శాతంలో ఐరన్ ఉంది. అంటే ఐరన్ ఏంటి, ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్. అంటే భూమి యొక్క భూకేంద్ర మండలంలో ఐరన్, నికెల్ మూలకాలు ఎక్కువగా ఉన్నందున భూమి ఒక అయస్కాంత క్షేత్రంగా పనిచేస్తుంది. సో భూమి యొక్క కోర్లో, భూమి యొక్క అంతర్నిర్మాణంలో మధ్యలో కోర్లో అధిక శాతంలో ఐరన్ ఉండడం వల్ల ఈ భూమి అనేది ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. సో భూమి అనేది ఒక అయస్కాంత క్షేత్రంగా పనిచేస్తుంది అనమాట. సో భూమి అనేది ఒక బిగ్ మ్యాగ్నెట్ లాగా ఇట్ ఎగ్జిబిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ బిగ్ మ్యాగ్నెట్. ఇది నేను ఎందుకు మీకు ఫోకస్ చేస్తున్నాను ఎక్కువగా అంటే, మనము తర్వాత చదవబోయే టాపిక్స్లో ఒక టాపిక్ ఏంటి అంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే భూమి ఒక అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది. భూమికి కూడా అయస్కాంత పొరలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుంటే మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ భూమి నుంచి ఇట్లా వస్తాయి. ఇవి అయస్కాంత లైన్స్ అనమాట, గీతలు. అయితే ఇవి ఎందుకు వస్తున్నాయి, భూమి ఎందుకు మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, వై ఎర్త్ ఈస్ ఎ మ్యాగ్నెట్ అంటే అర్థము, భూమి లోపల అంతర్నిర్మాణ భూభాగంలో కోర్ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఐరన్ ఉంటుంది. దానివల్ల భూమి అనేది ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా ఇట్ ఎగ్జిబిట్స్ ద ప్రాపర్టీస్. అందుకని చెప్పే భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ భూమి చాలా యూస్ఫుల్ అండి, లేకపోతే మనకి లైఫ్ అనేది పాసిబుల్ అయ్యేది కాదు. మనం ఎందుకు చూసామంటే ఆల్రెడీ సన్ నుంచి వచ్చిన సోలార్ ఫ్లేరు, సోలార్ విండ్స్ని ఇది అడ్డుకుంటుంది, లేకపోతే అవి చాలా పవర్ఫుల్ ఆఫ్ భూమికి డైరెక్ట్గా టచ్ అవుతే చాలా ప్రమాదము. సో మ్యాగ్నెటిక్ లైన్స్ అడ్డుకుంటుంది. ఇక్కడ వాటి కొలిషన్స్ వల్ల లైట్స్ ఏర్పడతాయి, అరోరాస్ అని అంటాము అనుకున్నాం కదా మనం. ఈ అరోరాస్ నార్దర్న్ హెమిస్ఫియర్లో జరిగితే వాటిని అరోరా బొరియాలిస్ అంటాము, సదరన్ హెమిస్ఫియర్లో జరిగితే అరోరా ఆస్ట్రాలిస్ అంటాము అని మనం అనుకున్నాం కదండి. సో అవన్నీ మనం చూస్తాం అనమాట భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చదువుతున్నప్పుడు. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, కోర్లో అధిక శాతంలో ఐరన్ ఉండడం వల్ల భూమి అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మ్యాంటిల్ని, కోర్ని విడదీసే మధ్య గల ఒక సరిహద్దు ఉంటుందండి. ద లేయర్ విచ్ డిఫరెన్షియేట్స్ మ్యాంటిల్ అండ్ కోర్ ఏంటి అంటే గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాం. యాజ్ ఇట్ ఈస్ మీకు ఇందాక నేను చెప్పినట్టు ఈ డిస్కంటిన్యూస్ గురించి నేను మీకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. బట్ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి జస్ట్ పేరు వింటారు మీరు అని చెప్పి చెప్తున్నాను. సో ద లేయర్ విచ్ డిఫరెన్షియేట్స్ మ్యాంటిల్ అండ్ కోర్, విచ్ డివైడ్స్ మ్యాంటిల్ అండ్ కోర్ ఏంటి అంటే గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ.
మనం ముందు చూసింది క్రస్ట్ మ్యాంటిల్ని విడదీసేది మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అని చూసాము. సో ఇది గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో మనకి ది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి, లైక్ ఎర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఏంటివి అవి అంటే, మనకి ఎర్త్ యొక్క క్రస్ట్లో అంటే భూపటలంలో గురించి మాట్లాడినప్పుడు, ఎర్త్స్ క్రస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఎలిమెంట్స్ పరంగా మాట్లాడితే ఏంటి, కాంపౌండ్ పరంగా మాట్లాడితే ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? సింపుల్ అండి. ఎలిమెంట్ అంటే ఒక సింగిల్ పదార్థం అంట, ఒక సింగిల్ ఎలిమెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఉంటాయి కదండి, హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం, ఐరన్, నికెల్, అవన్నీ ఒక సింగిల్గా ఉంటే వాటిని మనము ఎలిమెంట్ అంటాము. వేరస్ మిక్స్చర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఈ సిలికాన్ ఆక్సిజన్ కలిస్తే మనకి ఏమొస్తుంది? సిలికాన్ డయాక్సైడ్ వస్తుంది. ఈ సిలికాన్ అనేది ఒక ఎలిమెంట్, ఈ ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్, ఇండివిజువల్ సబ్స్టెన్సెస్ అనమాట. ఈ రెండు కలియక వల్ల, మిశ్రమం వల్ల ఏర్పడిందే కాంపౌండ్ అంటాము. సో కాంపౌండ్కి ఎలిమెంట్కి డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఎలిమెంట్ అంటే ఒక సింగిల్ పదార్థం, రెండు లేకపోతే అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కలిపి కాంపౌండ్ ఏర్పరుస్తే, ఎగ్జాంపుల్ సిలికా ప్లస్ ఆక్సిజన్ కలిస్తే సిలికాన్ డయాక్సైడ్ వస్తుంది. సో ఇది ఎలిమెంట్ అండ్ కాంపౌండ్. అయితే ఎలిమెంట్స్ పరంగా అంటే మనకు క్వశ్చన్లు ఇస్తుంటాడండి, ఈ క్వశ్చన్ ఇస్తుంటాడు ఫ్రీక్వెంట్గా. ఇక్కడ మనం క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, అప్పుడు ఆన్సర్ కరెక్ట్గా చేయగలుగుతాము. అది ఇట్లా కాన్సెప్చువల్గా వెళ్తే ఈజీగానే గుర్తుంటుంది, లేకపోతే కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది అనమాట. ఈ క్వశ్చన్ ఏం లేదు, ఏమడుగుతాడంటే మన ఎర్త్స్ క్రస్ట్లో భూపటలంలో అధికంగా ఉండే ఎలిమెంట్స్ ఏవి అని అడగచ్చు, లేదా మన భూమి పటలంలో అంటే ఎర్త్స్ క్రస్ట్లో అధికంగా ఉండే కాంపౌండ్ ఏది అంటాడు. కాంపౌండ్ని ఖనిజ సమ్మేళనం అంటాం, ఖనిజ సమ్మేళనం. సో ఎలిమెంట్ అడిగినప్పుడు ఒక రకంగా మనం చెప్పాలి, కాంపౌండ్ అడిగినప్పుడు ఒక రకంగా చెప్పాలి. ఎలిమెంట్స్ పరంగా మనం మాట్లాడినట్లయితే ఎర్త్స్ క్రస్ట్లో అన్నిటికన్నా అధిక సంఖ్యలో ఉన్న ఎలిమెంట్ అంటే మూలకాలు అంటారండి. దీన్ని ఎలిమెంట్స్ అంటే మూలకాలు, ఎందుకంటే ఇవి మూలం కదండి, వీటి కలయిక ద్వారా వస్తాయి, వేరేవి సమ్మేళనం ద్వారా వేరే వేరుపడతాయి. సో మూలకాలు అన్నప్పుడు అడిగినప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా మన ఎర్త్స్ క్రస్ట్లో ద హయ్యెస్ట్ ఎలిమెంట్ అవైలబుల్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ అంటే ఆక్సిజన్ అని మనం చెప్పాలి. దాదాపుగా 46% ఉంటుంది. నెక్స్ట్ హయ్యెస్ట్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ ఆక్సిజన్ తర్వాత ఏంటి అంటే సిలికాన్. సిలికాన్ 27% ఉంటుంది. సిలికాన్ తర్వాత ఎర్త్స్ క్రస్ట్లో భూపటలంలో అధికంగా ఉండే మూలకం ఏది అంటే అల్యూమినియం. అల్యూమినియం ఎంత ఉంటుంది అంటే 8%. అల్యూమినియం తర్వాత భూపటలంలో అధికంగా ఉండే మూలకం ఏది అంటే ఐరన్. ఐరన్ ఎంత ఉంటుంది అంటే 5%. ఇవి ఎలిమెంట్స్ అడిగితే ఈ రకంగా మనం చెప్పాలి. అదే ఒకవేళ కాంపౌండ్ అడిగాడు అనుకోండి, ఖనిజ సమ్మేళనం పరంగా అడిగితే ఏం అడుగుతాడు? భూపటలంలో ఎర్త్స్ క్రస్ట్లో అధికంగా ఉండే ఖనిజ సమ్మేళనం ఏది, ది హయ్యెస్ట్ అవైలబుల్ కాంపౌండ్ ఇన్ ది ఎర్త్స్ క్రస్టీస్ అంటాడు. అట్లా అడిగినప్పుడు సిలికాన్ డయాక్సైడ్ అనాలి. సిలికాన్ డయాక్సైడ్ అని మనము అనాలి. ఈ సిలికాన్ డయాక్సైడ్కు మరొక పేరు ఏంటండి? సిలికా అంటాము. సో సిలికాన్ డయాక్సైడ్కి మరొక పేరు సిలికా. ఫార్ములా సిలికాన్ డయాక్సైడ్. ఇక్కడ మీకు చెప్పాను కదండి, సిలికాన్ అనే ఒక ఎలిమెంట్, O2 అనే ఒక ఎలిమెంట్ కలిస్తే ఏర్పడేది SiO2 అనే కాంపౌండ్ సిలికాన్ డయాక్సైడ్ అంటాం. దీన్నే సిలికా అంటాము. ఇది హైయెస్ట్ మ్యాక్సిమం అవైలబుల్ కాంపౌండ్ అండి ఎర్త్స్ క్రస్ట్ పరంగా మనం మాట్లాడితే. కాంపౌండ్ పరంగా అంటే మనం సిలికా అని చెప్పాలి, SiO2. ఇది దాదాపుగా భూమి యొక్క క్రస్ట్లో
59% ఉంటుంది. ఏది అంటే సిలికాన్ డైఆక్సైడ్ ఆర్ సిలికా. అయితే ఇక్కడ మనం చూసింది ఇవన్నీ ఏంటండి, ఎర్త్స్ క్రస్ట్లో అడుగుతుంటాయి క్వశ్చన్. అంటే మనం ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూడాలి. ఎర్త్స్ క్రస్ట్లో అడుగుతున్నాడా లేకపోతే మొత్తం భూమి లోపల అడుగుతున్నాడా? మొత్తం ఎర్త్ లోపల అంటే ఒక రకంగా ఉంటుంది. భూమి యొక్క పటలం ఎర్త్ క్రస్ట్లో అడిగితే ఒకలా ఉంటుంది. ఎర్త్ క్రస్ట్లో కూడా ఎలిమెంట్ అడుగుతున్నాడా, కాంపౌండ్ అడుగుతున్నాడా? ఎలిమెంట్ హయ్యెస్ట్ అవైలబుల్ ఎలిమెంట్ అంటే ఆక్సిజన్ అని పెట్టాలి. హయ్యెస్ట్ అవైలబుల్ కాంపౌండ్ అంటే మనము సిలికా ఆర్ సిలికాన్ డైఆక్సైడ్ అని పెట్టాలి. ఇది ఎక్కడ? ఎర్త్ క్రస్ట్లో. ఎర్త్ క్రస్ట్ కాకుండా ఓవరాల్గా భూమిలో అంటున్నాడు అనుకోండి, ఎర్త్లో అంటున్నాడు అనుకోండి. ఎర్త్ క్రస్ట్ మనం చూసాం కేవలం అది ఒక 40 కిలోమీటర్ల మందం కలిగిన లేయరే. కానీ కింద చాలా చూసుకుంటే మ్యాంటిల్ 2900, కోర్ 2 కలిపి 3500, అవి చాలా లోపలికి ఉంటాయి, మందం కలిగి ఉంటాయి. అందుకనే మొత్తం భూమి లోపల అధికంగా మనకి ఉండే ఖనిజం ఏది అనడం, ఉండే మూలకం ఏది అనడం అనుకోండి. భూమిలో అధికంగా ఉండే మూలకం అని అడుగుతాడు. భూమిలో, ఇక్కడ భూమి యొక్క పటలంలో కాదు, ఎర్త్ క్రస్ట్లో కాదు, భూమిలో అధికంగా ఉన్న మూలకం అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏమని చెప్పాలంటే, ఇక్కడ మనం అనుకున్నాం కదండి నిఫే అంటాం, ఇక్కడ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ లేయర్స్లో మొత్తంలో. దీని థిక్నెస్ చూడండి 3500 కిలోమీటర్లు మందం కలిగి ఉంటుందన్నమాట ఈ లేయర్. అందుకనే భూమి మొత్తంగా మనం మాట్లాడినప్పుడు అధికంగా ఉన్న మూలకం ఏది అంటే ఐరన్ అని చెప్పాలి. ఐరన్ యొక్క ఫార్ములా Fe. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎర్త్ అడుగుతున్నాడా, ఎర్త్ క్రస్ట్ అడుగుతున్నాడా? ఎర్త్ క్రస్ట్లో మళ్ళీ ఎలిమెంట్ అంటున్నాడా, కాంపౌండ్ అంటున్నాడా? మొత్తం ఎర్త్లో అంటే మనము ఐరన్ అని చెప్పాలి. సో భూమిలో అధికంగా ఉన్న మూలకం ఏంటంటే ఐరన్ అని చెప్పాలి. ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాము. మనం ఏమనుకున్నాము, ఈ భూపటలంలో ఎర్త్ క్రస్ట్లో ఉన్న మెటీరియల్ యొక్క డెన్సిటీ కంటే భూమి అంతర్భాగంలోని శిలల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది అన్నాం. అంటే డెన్సిటీ ఇక్కడ 1 అనుకోండి. ఇది అంటే భూపటలంలో కనుక చూసుకున్నట్లయితే ఎర్త్ క్రస్ట్లో, ఇది అంతర్భాగంలో చూసుకుంటే, భూమి అంతర్భాగంలో చూసుకుంటే డెన్సిటీ 2 అనుకోండి, శిలల యొక్క సాంద్రత. సో భూపటలంలోని శిలల సాంద్రత కంటే అంతర్భాగంలోని శిలల సాంద్రత ఎక్కువగా ఉంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు అంటాడు. దీని ఆన్సర్ గూగుయర్ అండి. గూగుయర్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు ఇదేమని, భూపటలంలోని శిలల సాంద్రత కంటే అంతర్భాగంలోని శిలల సాంద్రత ఎక్కువగా ఉంటుందని తెలియజేశాడు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ అత్యంత తేలికైన పొర అని కూడా ఒక ఎగ్జామ్లో అడిగాడండి. లైటెస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్స్ ఇంటీరియర్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? అత్యంత తేలికైన పొర అంటే భూమి యొక్క అంతర్భూ నిర్మాణంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఉన్న పొరలలో అత్యంత తేలికైన పొర ఏది? మనం చూస్తే స్టార్టింగ్ క్రస్ట్ ఏదైతే ఉందో కేవలం 40 కిలోమీటర్ల మందం కలిగి ఉంది. కిందో చూసుకుంటే చాలా ఎక్కువ, మ్యాంటిల్ అయితే మొత్తం 2900, కోర్ అయితే 3500 దాదాపు ఇట్లా ఉన్నాయి. మరి ఆబ్వియస్లీ అతి తేలికైనది ఏమవుతుందండి? క్రస్ట్ అవుతుంది కదా, ఎందుకంటే కిందకి వెళ్ళే కొద్దీ మందం డెన్సిటీ కూడా పెరుగుద్ది, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట వెయిట్. సో అత్యంత తేలికైన లైటెస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్స్ ఇంటీరియర్ ఏది అంటే మనము క్రస్ట్ అని ఆన్సర్ చేయాలి, భూపటలం అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఏమని అడుగుతాడు? హెవియెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ ఇంటీరియర్ అంటాడు. అత్యంత బరువైన పొర ఏది అంటాడు. హెవియెస్ట్ ఏమవుతుందండి? ఆబ్వియస్లీ ఆ మధ్యలో ఉన్నది అవుతుంది కదా, 3500 కిలోమీటర్లు, పైగా చాలా సాంద్రత కలిగి ఉంటుంది. కాబట్టి హెవియెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ ఇంటీరియర్ అంటే అత్యంత బరువైన పొర ఏది అంటే కోర్ అని, మనము మధ్యలో ఉన్నది కోర్ కదండి, కోర్ అని ఆన్సర్ చేయాలి. సో దీంతో మనకి
ఎర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిందండి. అయితే దీంట్లో భాగంగా ఆల్రెడీ లైక్ కొన్ని మీకు ఎంసీక్యూస్ ద్వారా చెప్తాను, లైక్ ఆల్రెడీ అడిగినవి మోస్ట్ ఇంపార్టెంట్, సో దట్ ఒక మీకు కంప్లీట్ రివిజన్ ఒక ఐడియా లాగా వస్తుంది చాప్టర్. ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ 1 2010లో అడగడం జరిగింది. ఏమని అడిగాడంటే భూమి వెలుపలికి ఉన్న పొరను ఏమంటారు అన్నాడు. అంటే ది outer most layer of the earth is outermost layer of the earth. క్వశ్చన్ ఏంటండి, భూమి వెలుపలికి ఉన్న పొరను ఏమంటారు. సో ఇది మీరు చూడండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ నేను ఒక 5 seconds ఇస్తాను, సో దట్ మీరు అనుకోండి. ఓకే, ఆలోచించండి. మనం ఆల్రెడీ భూమి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసాము. అన్నిటికన్నా ఇన్నర్, అన్నిటికన్నా అవుటర్ ఏంటి, మనం అన్నిటికన్నా వెలుపలగా అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఏమనుకున్నాము, ఓకే అని చెప్పి అనుకోండి, ఆలోచించండి. ఎందుకంటే ఎంత ఆలోచిస్తే అంత బాగా అర్థమవుతుంది అనమాట. ఆలోచించడానికి ఎక్కువ సమయం వెచ్చించాలి, మనం పదును పెట్టాలి మైండ్కి. సో ఆల్రెడీ మనము దీని గురించి చూసాం కదండి. అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అంటే దాన్ని ఏమంటాం మనం, క్రస్ట్ని అంటాము. సో తెలుగులో దీన్ని మనము భూపటలం అంటాము. నెక్స్ట్ హైయెస్ట్, ఇది గ్రూప్ 1లోనే క్వశ్చన్ అండి. హైయెస్ట్ అవైలబుల్ ఎలిమెంట్ in the earth's crust అంటే ఏమడుగుతున్నాడు ఇక్కడ, భూమి పటలంలోని అతి పుష్కలంగా దొరికే మూలకం ఏది అంటున్నాడు. ఆలోచించండి. ఎస్, మనకి ఈ రకమైన ప్రశ్నలు అడుగుతాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఎర్త్స్ క్రస్ట్ అని ఇస్తే ఏమని అనాలి, ఇక్కడ ఎలిమెంట్ ఇస్తున్నాడా కాంపౌండ్ ఇస్తున్నాడా చూడాలి. కాబట్టి ఫోకస్ ఎక్కువ వెయిట్ పెంచాలి ఇట్లాంటి క్వశ్చన్స్లో. ఎక్కడ అడుగుతున్నాడు, మొత్తం భూమి లోపలని అడుగుతున్నాడా లేకపోతే కేవలం భూమి పటలంలో అడుగుతున్నాడా చూడాలి మొదటగా. చూసిన తర్వాత ఖనిజ సమూహం అంటున్నాడా లేకపోతే కేవలం మూలకం అంటున్నాడా చూడాలి. అయితే ఇక్కడ ఆప్షన్స్ లైక్ ఏమి ఇవ్వడం జరిగిందంటే కార్బన్, నైట్రోజన్, ఐరన్, సిలికా ఇవ్వడం జరిగిందండి ఆప్షన్స్. సో ఆలోచించండి. ఒకవేళ డౌట్ అనిపిస్తే లైక్ ప్రీవియస్ అట్లా ఈ టాపిక్ మనం చదివాం కదండి, అక్కడికి వెళ్ళి చూసినా పర్వాలేదు. మన ఎయిమ్ ఏంటంటే నేర్చుకోవడం. చూడండి, లైక్ ఆలోచించండి, లేకపోతే డౌట్ వస్తే ఒకసారి చూడండి, పర్వాలేదు. సో ఆన్సర్ ఏమవుద్దండి, యాక్చువల్గా మనం ఏమని చదివాము ఇక్కడ లైక్ ప్రీవియస్ క్లాస్లో, భూమి లోపల భూపటలంలో ఎర్త్స్ క్రస్ట్లో అత్యధికంగా దొరికే ఎలిమెంట్స్ మూలకాలు ఏవి అంటే ఆక్సిజన్ హైయెస్ట్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్ అని చదివాం. దాదాపుగా 46% ఆక్సిజన్ ఉంటుంది అని మనం చదివాం. కాకపోతే ఆప్షన్స్లో ఆక్సిజన్ ఇస్తే డెఫినెట్లీగా మనం అన్డౌటెడ్లీ ఆక్సిజన్ అని పెట్టవాలి. కానీ మన ప్రశ్నలో ఆక్సిజన్ ఇచ్చాడా అంటే లేదు. ఇచ్చిన ఆప్షన్స్లో అప్పుడు మనం వెతుక్కోవాలి, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది హైయెస్ట్ ఉందో వెతుక్కోవాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే కార్బన్, ఐరన్, నైట్రోజన్, సిలికాన్. మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏందండి, సిలికానే కదా నెక్స్ట్ 27% దాదాపు ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నలో మనకు ఆన్సర్ ఏమవ్వాలి, సిలికాన్ అవ్వాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో హైయెస్ట్ అవైలబుల్ చూడాలి. ఒకవేళ ఆక్సిజన్ ఇస్తే ఆబ్వియస్లీ అదే పెట్టాలి. ఆక్సిజన్, సిలికాన్ ఏవి ఇచ్చినా ఆక్సిజన్ ఉంది అంటే అదే పెట్టాలి, ఎందుకంటే అదే హైయెస్ట్ అవైలబుల్ ఎలిమెంట్ కాబట్టి. నెక్స్ట్ టైప్ ఏమడుగుతాడు అంటే చూడండి, ఇది మనం దీని గురించి అనుకున్నాం కూడా కదా. ఈ ప్రశ్న జూనియర్ లెక్చరర్స్ 2007లో జరిగిన ఎగ్జామ్లో అడిగాడండి.
క్వశ్చన్ ఏమడిగాడంటే నిఫే అనే పదము ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించింది? ద వర్డ్ నిఫే ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఏమంటున్నాడంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. భూమి యొక్క అంటే అంతర్భాగంలో ఒక పొర అన్నాడు, పొరకు సంబంధించింది అని, ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఆప్షన్ బి ఏమి ఇచ్చాడంటే భూకంపాలు, ఎర్త్ క్వేక్ సంబంధించింది అన్నాడు. ఆప్షన్ సి ఏమన్నాడంటే ఎర్త్ క్రస్ట్కి సంబంధించింది అన్నాడు, భూపటలంకి సంబంధించింది అన్నాడు. ఆప్షన్ డి ఏమన్నాడంటే సముద్రపు తీరము, కోస్టల్ రీజియన్కి సంబంధించింది అన్నాడు. సో ఇది మన కాన్సెప్ట్ తెలిస్తే నిఫే అనే పదం మనము ఆల్రెడీ చదివాం కాబట్టి ఈజీ క్వశ్చన్ ఇక్కడ వచ్చి మనం చూసినట్లయితే మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఇది ఎంత ఈజీ అండి. నిఫే అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, ఎర్త్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఇక్కడ కోర్ ఉంటుంది, ఇన్నర్ లేయర్, అందులో నికెల్ ఐరన్ ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. అందుకనే ఈ లేయర్ని సూయిజ్ అనే ఒక శాస్త్రవేత్త నిఫే లేయర్గా చెప్పాడు. అట్లా అనుకున్నాం. ఇది తెలిస్తే ఏముంది, ఎర్త్ క్రస్ట్ కాదు, ఇన్నర్ లేయర్, భూమి యొక్క ఇంటీరియర్లో మనం ఇది అనుకున్నాము, లోపల కోర్ ప్రాంతంలో, కోస్టల్ రీజియన్ కాదు, ఎర్త్ క్వేకర్ సంబంధించిందే కాదు, ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అని మనం ఈజీగా పెట్టేస్తాం. అదే కాన్సెప్ట్ తెలియకపోతే చాలా టఫ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, తెలిస్తే చాలా ఈజీ క్వశ్చన్. సో ఇది క్లియర్ కదండి. నిఫే అనే పదము ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించినది అని అడిగాడు ప్రశ్న. సో ఆన్సర్ మనకు వచ్చేసరికి భూమి యొక్క లోపల అంటే ఇంటర్నల్ లేయర్ అని మనం ఆన్సర్ చేయాలి. కోర్, టు బి క్లియర్, కోర్కి సంబంధించింది. బట్ కోర్ అని మెన్షన్ చేయలేదు. కోర్ అంటే మళ్ళీ లైక్ అది కొంచెం టెక్నికల్గా ఉంటుందని మేబీ లైక్ ఆ ఎగ్జామ్లో మెన్షన్ చేయలేదు. బట్ ఏమన్నాడంటే సింపుల్గా ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్కి సంబంధించింది అన్నాడు. ఇంటీరియర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, లోపల లేయర్ ఆఫ్ ద ఎర్త్కి సంబంధించిందని కోర్ అని చెప్పకుండా. కోర్ అని ఇస్తే డైరెక్ట్ కోర్ అని మనం పెట్టేయచ్చు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. ఇది స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2011 ఎగ్జామ్లో అడిగాడండి. ఏమని అడిగాడంటే భూపటలంపై ఎర్త్స్ క్రస్ట్పై అత్యధికంగా లభించు మూలకం ఏది, హైయెస్ట్ అవైలబుల్ ఎలిమెంట్ ఏది అన్నాడు. సో ఆలోచించండి. హైయెస్ట్ అవైలబుల్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ ఈస్ అని అడిగాడు. ఆప్షన్స్ కూడా మీకు ఇస్తాను. 1 అల్యూమినియం అని అన్నాడు, 2 నికెల్ అన్నాడు, 3 ఆక్సిజన్ అన్నాడు, నెక్స్ట్ ఐరన్ అన్నాడు. మనము ఎర్త్స్ క్రస్ట్లో దొరికేవి ఆల్రెడీ ఇక్కడ ఏమని చూసాము, ఎర్త్స్ క్రస్ట్ అని అడిగినప్పుడు అందులో ఎలిమెంట్స్ అడిగాడో కాంపౌండ్స్ అడిగాడో చూడాలి. ఎలిమెంట్స్ అని అడిగినప్పుడు ఆర్డర్ ఇది, ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఆక్సిజన్ ఇచ్చాడా చూడాలి. ఆక్సిజన్ లేకపోతే సిలికాన్ అని పెట్టాలి. సో ఆక్సిజన్ ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఆక్సిజన్ అనేది అత్యధికంగా లభించే మూలకం అవుతుంది భూపటలంలో, ఎర్త్స్ క్రస్ట్లో. కాబట్టి ఆక్సిజన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లైక్ మీకు మోడల్ క్వశ్చన్ ఇస్తానండి. ఇవన్నీ ఛాన్సెస్ అనమాట ఎగ్జామ్లో డైరెక్ట్ రావడానికి. ఏంటి అంటే ఎర్త్స్ క్రస్ట్, భూపటలం యొక్క మందము, ద థిక్నెస్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్, భూపటలం యొక్క మందము ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఓషన్ క్రస్ట్లోనా లేకపోతే కాంటినెంటల్ క్రస్ట్లోనా, అంటే సముద్ర ప్రాంతాల్లోనా లేకపోతే నేల ఉండే ప్రాంతంలోనా, ఓషన్ క్రస్ట్ ఆర్ కాంటినెంటల్ క్రస్ట్. ఓషన్ క్రస్ట్ అంటే సముద్ర ప్రాంతాలు, కాంటినెంటల్ క్రస్ట్ అంటే నేల ఉండే ప్రాంతాలు. సో ఏ ప్రాంతంలో భూమి యొక్క పటలం అంటే ఎర్త్స్ క్రస్ట్ అధిక మందంగా ఉంటుంది, థిక్నెస్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. సో థిక్నెస్ అనేది మనం ఆల్రెడీ చూసాం కదండి డయాగ్రామ్తో సహా. సముద్రంలో ఉంటే కొంత మందం మాత్రమే ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఇదంతా సముద్రం అంటే ఏంటి, నథింగ్ బట్ వాటర్. కాకపోతే అది ఒక ఎర్త్స్ క్రస్ట్లో గుంతలాగా కదండి. సో ఆ గుంతలో నీరు రావడం వల్ల సముద్రం అయింది. కాబట్టి ఇక్కడ ఈ లేయర్ తక్కువగా ఉంటుంది మందం ఎర్త్స్ క్రస్ట్ది. అదే ల్యాండ్స్ అట్లా వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. ల్యాండ్స్ పైన కూడా మౌంటైన్స్ ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది మందం మనకి ఎక్కడ, ల్యాండ్ పైన, కాంటినెంటల్ క్రస్ట్ పైన. కాబట్టి ఎర్త్స్ క్రస్ట్లో థిక్నెస్ ఆఫ్ కాంటినెంటల్ క్రస్ట్ ఈస్ మోర్ దాన్ థిక్నెస్ ఆఫ్ ఓషన్ క్రస్ట్ అనేది మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు, సియాల్
పొరలో ఉండే ప్రధానమైన మూలకాలు ఏవి అంటాడండి సింపుల్గా. సో మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ. సియాల్ పొరలోని ముఖ్యంగా ఉండేది ఆ పేరులోనే వచ్చింది, అది సియా అంటే సిలికాన్, అల్యూమినియం అంటే అల్యూమినియం అని తెలిస్తే మనకి చూడగానే 5 సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే సియాల్ పొరలో ఉండే ప్రధాన మూలకాలు ఏవి అంటాడు. ఆన్సర్ మనం సిలికాన్ మరియు అల్యూమినియం అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎర్త్స్ క్రస్ట్ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ అధికంగా ఉంటుంది, ఏ ప్రాంతంలో, భూపటలం మందం ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. ఏమంటున్నాడు అంటే మైదాన ప్రాంతాల్లో, అంటే ప్లెయిన్స్లోన అంటున్నాడు, మైదాన ప్రాంతాలు, లేదా పీఠభూమి ప్రాంతాల్లోన, ప్లాట్యూస్లోన అంటున్నాడు, లేదా సముద్ర ప్రాంతాల్లోన, అంటే లైక్ సీస్లోన, లేకపోతే ఓషన్ సర్ఫేస్లోన అన్నట్టు వస్తుంది మీనింగ్. కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ మనం ఏమంటున్నాం, ప్లాట్యూ అంటే పీఠభూమి అండి, అంటే ఇట్లా నేల ఉన్నప్పుడు కొన్ని ప్రాంతం దగ్గర ఇట్లా కొంచెం ఇట్లా పైకి రైజ్ అయ్యి టేబుల్ లాగా అట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్తుంది, దీన్ని ప్లాట్యూ అంటాం, పీఠభూమి అంటాం. ఇది మైదాన ప్రాంతాలు అంటే ప్లెయిన్స్ అనమాట, నార్మల్ ల్యాండ్. ఇట్లా ఉండేదంతా ఇక్కడంతా సముద్రం ఇది. సో ఏ ప్రాంతంలో భూపట్లం యొక్క మందము ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. భూపట్ల మందం ఏ ప్రాంతంలో అధికం అండి, ప్లెయిన్స్లో చూసుకుంటే ఎంత ఉంది, సముద్రం దగ్గర చూసుకుంటే ఎంత ఉంది, ప్లాట్యూస్ దగ్గర తీసుకుంటే ఎంత ఉంది. ఒకవేళ ఆప్షన్స్లో ఇక్కడ మౌంటైన్స్ అన్నాడు అనుకోండి, మౌంటైన్స్ అంటే ఏంటి, ప్లాట్యూస్ కన్నా చాలా ఎత్తులో ఇట్లా ఉంటాయి, అప్పుడు మన ఆన్సర్ మౌంటైనే అవుతుంది. కాకపోతే మౌంటైన్స్ అని ఇవ్వలేదు ఆప్షన్స్లో, ఇచ్చిన వాటిలో మనం చూసుకోవాలి. ఇచ్చిన వాటిలో అన్నిటికన్నా ఎక్కువ ఎందులో ఉంటుంది, ప్లాట్యూస్లో ఉంటుంది. ఒకవేళ ఆప్షన్ కనుక డి మౌంటైన్స్ అని ఇస్తే అప్పుడు ఆన్సర్ డి అవుతుంది, ఒకవేళ ఇస్తే. సో ఈ రకమైన క్వశ్చన్ కూడా అడిగాడు. సో మన కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. సో నెక్స్ట్ చూద్దాం ఏ రకంగా అడగచ్చు. ద లేయర్ ఆఫ్ ఎర్త్స్ ఇంటీరియర్ having highest density is, the layer of the earth's interior having highest density is అంటాడు. అంటే క్వశ్చన్ ఏంటి అంటే అధిక సాంద్రత గల మండలం ఏది. ఆప్షన్ ఏ క్రస్ట్, బి మ్యాంటిల్, సి కోర్. ఇవి అండ్ ఆప్షన్స్. అధిక సాంద్రత గల మండలం ఏది, భూ ప్రకారమా, భూ పటలమా, లేకపోతే భూ కేంద్ర మండలమా అని అడుగుతున్నాడు. ద లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ ఇంటీరియర్ హ్యావింగ్ హైయెస్ట్ డెన్సిటీస్. ఆబ్వియస్లీ మనం ఏమనుకున్నామండి, భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం ప్రెషర్ పెరుగుతుంది, డెన్సిటీ కూడా పెరుగుతుంది అనుకున్నాం. కాబట్టి అన్నిటికన్నా లోపల ఉండే లేయర్ ఆఫ్ ఎర్త్స్ ఇంటీరియర్ ఏది, కోర్. అంటే దీన్ని మనం భూకేంద్ర మండలం అంటాం. సో కోర్లో హైయెస్ట్ డెన్సిటీ అనేది ఉంటుంది అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఏం ప్రశ్న అడుగుతున్నాడు. భూమి మొత్తంలో ఎక్కువ శాతం కలిగిన మూలకం ఏది. భూమి మొత్తంలో ప్రశ్న, అందుకని క్లియర్గా చూడాలి మనం. కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ అండి ఇవన్నీ. భూమి మొత్తంలో ఎక్కువ శాతం కలిగిన మూలకం ఏది అంటున్నాడు. ఎక్కువ శాతం గల మూలకం ఏది, అది క్వశ్చన్ మనకి. మూలకం ఏది. సో ఆప్షన్స్ వచ్చేసరికి సిలికాన్, ఐరన్, ఆక్సిజన్, మెగ్నీషియం. సో భూమి మొత్తంలో అడుగుతున్నాడు అండి. ఇక్కడ భూమి పటలంలో అడుగుతున్నాడా, భూమి మొత్తంలో అడుగుతున్నాడా చూడాలి. ఇక్కడ భూమి మొత్తంలో అడుగుతున్నాడు. భూమి మొత్తంలో అడిగినప్పుడు అధిక శాతం కలిగిన మూలకం ఏది అని అడిగితే మనం ఏమని చెప్పాలనుకున్నామండి, ఐరన్ అని చెప్పాలి. సో ఐరన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇనుము, ఇనుము ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మేబీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే, భూ అంతర్భాగం యొక్క సాంద్రత కేంద్రంలో ఎక్కువగా ఉంటుంది, దానికి గల కారణం. అంటే ఎర్త్స్ ఇంటర్నల్గా చూసుకుంటే హయ్యెస్ట్ డెన్సిటీ అనేది ఎక్కడుంటుందండి, కోర్లో ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. ఈ క్వశ్చన్కి నెక్స్ట్ ఫర్దర్గా అనమాట ఈ క్వశ్చన్. అంటే ఏంటి, హయ్యెస్ట్ లేయర్ ఎక్కడుంటుంది అంటున్నాడు, కోర్. ఇక్కడ ఇతనే ఇస్తున్నాడు, మన భూమి యొక్క ఇంటర్నల్ లేయర్లో హయ్యెస్ట్ డెన్సిటీ అనేది కోర్లో ఉంటుంది.
అయితే దానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఎందుకు అట్లాగా అడుగుతున్నాడు అండి ఈ క్వశ్చన్. అంటే అప్లికేషన్ అంటే దీనికి ఫర్దర్గా తీసుకెళ్తున్నాడు ఈ క్వశ్చన్ని. భూ అంతర్భాగం యొక్క సాంద్రత కేంద్రంలో ఎక్కువగా ఉండడానికి గల కారణం అని చెప్పి ఆప్షన్స్ ఏమని ఇస్తాడు అంటే, ఏ అధిక పీడనం, అంటే ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల భూమి యొక్క సెంటర్ పార్ట్ కోర్లో కేంద్రంలో అధిక సాంద్రత అనేది ఉంటుందా, అదొక రీజన్ కారణము అంటున్నాడు ఏ. బి ఏమో అధిక ఉష్ణోగ్రత. ఎస్ రైటే, కోర్లో అధిక ఉష్ణోగ్రత ఎక్కువే ఉంటుంది, కానీ అది కారణమా లేదా అనేది మనం గుర్తించాలి. సి వచ్చేసరికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వలన, డ్యూ టు ది గ్రావిటేషన్ వలన కోర్లో ఎక్కువ డెన్సిటీ ఉంటుంది అని అడుగుతున్నాడు. లేకపోతే డీలో అధిక లోహాలను ఈ ప్రాంతం, ఈ మండలం, ఈ లేయర్ కలిగి ఉండడం వలన, అధిక లోహాలను కలిగి ఉండడం వలన అంటున్నాడు. కలిగి ఉండడం వలన అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎస్ ప్రెషర్ అనేది పెరుగుతుంది, బట్ దానికి మనము డెన్సిటీకి రిలేట్ చేయలేము. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి దానివల్ల డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అంటే కరెక్ట్ కాదు. గురుత్వాకర్షణ శక్తి ఎస్ ఉంటుంది, టువర్డ్స్ సెంటర్ వైపు ఉంటుంది, కోర్ వైపు లాక్కోవడం చూస్తుంది, కానీ దానివల్ల దాని సాంద్రత ఎక్కువ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. అసలు ఈ కోర్ ప్రాంతంలో అంటే ఆ భూమి యొక్క కేంద్రంలో అధిక సాంద్రత ఎందుకు ఉంటుందంటే మనం ఆల్రెడీ ఏమని చూసామండి, కోర్లో దాదాపుగా మనకి చాలా థిక్ లేయర్, అది ఒకటి నెంబర్ 1, దాదాపుగా 3500 కిలోమీటర్ల థిక్నెస్ మందం కలిగి ఉంటుంది నెంబర్ 1. నెంబర్ 2 అక్కడ ఏదో అధికంగా దొరుకుతాయి అంటున్నాం మనము, నికెల్ ఐరన్ దొరుకుతాయి అంటున్నాము. ఇవన్నీ చాలా వెయిట్ బరువైన ఎలిమెంట్స్ కదండి, మూలకాలు కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిలికాన్, అల్యూమినియం అవన్నీ చాలా తేలిగ్గా ఉండే, అంటే రిలేటివ్లీ వీటితో పోలిస్తే ఇది కొంచెం తేలిగ్గా ఉంటాయి. వేరేస్ ఇక్కడ ఐరన్ లేకపోతే నికెల్ ఇవి మనం చూసినట్లు వీటి గురించి మాట్లాడితే ఇవి చాలా బరువైనది. వీటి యొక్క అటామిక్ నెంబర్స్, అటామిక్ మాస్ కూడా పెద్దగా ఉంటాయి వీటితో కంపేర్ చేస్తే. అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి లోహాలు, మొత్తం చాలా ఎక్కువ సంఖ్యలో అధికంగా ఉంటాయి అన్నమాట ఈ లోహాలు ఎక్కడ, కేంద్రంలో, కోర్లో. కాబట్టి డెన్సిటీ అంటే దేనికి సంబంధం ఉంటుంది, మాస్కి సంబంధం ఉంటుంది. ఎక్కడైతే బరువు ఎక్కువగా ఒక ప్రాంతంలో అనేది నిక్షేపణ అవుతుందో అక్కడ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అందుకని చేత భూమి యొక్క కోర్లో, కేంద్రంలో అధిక లోహాలను నిక్షేపించబడ్డాయి. కాబట్టి అధిక లోహాలు అక్కడ కలిగి ఉండడం వల్ల కోర్లో, భూకేంద్రంలో డెన్సిటీ, సాంద్రత అనేది అధికంగా ఉంటుంది అనేది మనం ఆన్సర్ చేయాలి. యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి క్వశ్చన్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్స్, అంటే చాలా మంచి క్వశ్చన్స్ ఇవి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ in whatever examinations you are going to write. So ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఈరోజు మనము జాగ్రఫీలో ఇప్పటి వరకు చూసుకుంటే యూనివర్స్ కంప్లీట్ చేసాము, సోలార్ సిస్టమ్ కంప్లీట్ చేసాము, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మనం జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ కొత్త టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుందండి, మనం యాజ్ ఇట్ ఈస్ షెడ్యూల్ ప్రకారం రేపు మళ్ళీ చూసుకున్నట్లయితే ఎకానమీ, హిస్టరీ ఉంటుంది. అగైన్ డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి మనకి జాగ్రఫీ అండ్ పాలిటీ ఉంటుంది. ఈరోజు షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ మీరు బ్రేక్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము అగైన్ పాలిటీ క్లాస్లో కలుద్దాము. పాలిటీలో కూడా మనము సిటిజన్షిప్ అనేది లాస్ట్ టైం కంప్లీట్ చేసాం కాబట్టి మనము ఫండమెంటల్ రైట్స్కి వెళ్ళవచ్చు. ఈ క్లాస్ ఫండమెంటల్ రైట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్ సంబంధించి. సో పాలిటీ క్లాస్కి మీరు తప్పకుండా ఇక్కడ చూసి నోట్స్ అవి చేసుకుని రివైజ్ చేస్తారు అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. మనకి యాక్చువల్గా మీకు ఎవరన్నా నిన్న అప్డేట్ కనుక నోటీస్ చేయకపోతే ఇక్కడ అప్డేట్ ఏంటంటే అండి, మనకి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే మేము ఇస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నామో దాని కంప్లీట్ ఆర్గనైజేషన్ అంతా హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. సో హైదరాబాద్లో ప్రెజెంట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి పబ్లిక్ గ్యాదరింగ్స్ని బ్యాన్ చేస్తూ. సో వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఎనీ సినిమా థియేటర్స్ కానీ లేకపోతే మాల్స్ కానీ ఇవన్నీ క్లోజ్డ్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే. ఎప్పటి వరకు అంటే జనరల్గా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే త్వరలోనే వారు రిలాక్స్ చేస్తారు రూల్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
ప్రెజెంట్ అయితే మరి ఆ రీజన్ వలన లైవ్ క్లాసెస్ అనేది అయితే కండక్ట్ చేయలేకపోతున్నాము. డ్యూ టు ఆ రీజన్స్ అండి, వేరేది ఏం లేదు. వీఆర్ వెరీ మచ్ ఈగర్ టు కండక్ట్ యాక్చువల్లీ, బట్ ఆ రీజన్ వల్ల మనము గవర్నమెంట్ ఆర్డర్ని పాటించాలి కాబట్టి మనం అది చేస్తున్నాం. బట్ మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి మేము ఎక్స్ట్రా ఎఫర్ట్స్ తీసుకొని లైక్ వాట్ ఎవర్ చేయగలుగుతామో అది మేము ఆల్రెడీ మీకు చేసి ఆ టైంకి పెట్టేస్తున్నామండి. సో దట్ మీకు ఆ కంటిన్యూటీ పోకుండా ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్ అంటే మీ వైపు నుంచి చాలా మంచి ప్రోత్సాహం అనేది వచ్చింది. లైక్ యు ఆర్ రిప్లైయింగ్ టు ద ఆన్సర్స్, బాగా ఆన్సర్స్ చేస్తున్నారు, క్వశ్చన్ డౌట్స్ అడుగుతున్నారు, లైక్ మీరు ఎవ్రీడే నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు, అవన్నీ పీడిఎఫ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే చాలా ఎంతూజియాజంగా మీరు కూడా బాగా తీసుకుంటున్నారు. లైక్ నాకు యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. లైక్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యూ ఆర్ పుట్టింగ్ ఇన్, అందుకని చెప్పి మీరు అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మా సైడ్ నుంచి మేము పెట్టాలని చెప్పి మేము ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు అని ఆలోచించి మేము ఈ రకంగా మీకు ఆ క్లాస్కి పెట్టాలని మేమైతే పెట్టేస్తున్నామండి ఆ క్లాస్. బట్ వెరీ సూన్ ఒక 2 or 3 డేస్లో అనుకుంటున్నాము మేబీ రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ అయిన వెంటనే మళ్ళీ అగైన్ లైవ్ క్లాసెస్ లైక్ మనము రెజ్యూమ్ చేద్దాము. లైక్ ప్రెజెంట్ అప్పటి వరకు అయితే మనం ఈ రకంగా వెళ్దామండి ముందుకి. బట్ వాట్ ఎవర్ లైక్ కంటెంట్ అదే మనం యాజ్ ఇట్ ఈస్ ఆ షెడ్యూల్ అనుకున్న ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి నోట్స్ చేసుకోండి, రివైజ్ చేసుకుంటుండండి. సో డెఫినెట్లీ మనకి ఒక ఆర్డర్లో చాలా సైంటిఫిక్గా మనం వెళ్తామండి వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ మనం కవర్ చేస్తున్నాము. కాబట్టి డెఫినెట్గా మీ సైడ్ నుంచి కూడా మీరు అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంతూజియాజం మరియు హార్డ్ వర్క్ అనేది ప్రదర్శించాలని కోరుకుంటున్నానండి నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ పాలిటీలో కలుద్దాం.